ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, కిందటి వారం మనము ఆత్మబోధ నుండి 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 8వ శ్లోకం మనము ప్రారంభిస్తున్నాం. ఆ శ్లోకం ప్రారంభించే ముందు 6వ శ్లోకము 7వ శ్లోకము మనము ఒక్కసారి చదువుదాం. 6వ శ్లోకం వెర్స్ 6. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవేత్. తావత్ సత్యం జగద్భాతి సూక్తికా రజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. అంటే 7వ శ్లోకంలో కింద లైను మొదట చదవాలి, ఉండాలి. మొదట ఉన్న లైన్ కింద ఉండాలి. యాక్చువల్గా అది ఇటు అటు అటు ఇటు పెట్టేసి ఉన్నది. ఎందుకంటే మొట్టమొదటి మనం ఏం చదువుతామంటే యావత్తు నా జ్ఞాయతే, యావత్తు నా జ్ఞాయతే, ఏవన్నా ఉంది కదా, ఏవన్నా అనే ప్లేస్లో యావత్ నా ఆ రెండు కలిసినప్పుడు సంధి. యావత్ నా జ్ఞాయతే ఏంటి, ఎంతవరకు తెలియకుండా ఉంటే ఏంటది బ్రహ్మ. అంటే ఎంతవరకు అయితే బ్రహ్మ అనేది తెలియకుండా మనకు ఉంటుందో ఆ బ్రహ్మ ఏంటి, ఆ బ్రహ్మ యొక్క లక్షణం చెప్పారు. సర్వ అంటే ఎంటైర్ విశ్వం అంతటికి కూడాను అధిష్టానంగా ఉన్నటువంటి అద్వయము, అంటే ఒక్కటే రెండోది లేనిది అని అర్థం. అంటే ఈ జగత్తంతటికి అధిష్టానంగా ఉండి రెండోది లేనటువంటి బ్రహ్మ ఎంతవరకు అయితే మనకు తెలియకుండా ఉంటుందో అంతవరకు ఏమవుతుంది, జగత్ సత్యం వలె మనకు అనిపిస్తుంది. తావత్ అప్పటి వరకు, అంటే ఎప్పటి వరకు, యావత్ ఎప్పటి వరకు అయితే బ్రహ్మ తెలియదో, సర్వాధిష్టానం సృష్టికి అధిష్టానంగా ఉన్న బ్రహ్మ ఎంతవరకు అయితే మనకు తెలియదు అంతవరకు, తావత్ అంతవరకు జగత్ అనే ప్రపంచం అనేది సత్యం భాతి. అంటే ఎంతవరకైతే మనకి ఈ సృష్టి యొక్క అధిష్టానము, ఆధారము, మూల కారణమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదో అంతవరకు ఈ ప్రపంచమే సత్యం అనిపిస్తుంది మనకి అని చెప్తున్నాను అనమాట. ఎలాగా, సుక్తికా రజతం యద, అంటే సుక్తికా రజితం. సుక్తిక అంటే మనకి ఆల్చిప్ప అనే మదర్ పేర్లు అంటారు అనమాట. ఆ యొక్క ఆల్చిప్ ఉంటుంది డిస్క్లో, సముద్ర తీరంలోను నదీ తీరంలో ఉంటాయి. సో అవి ఎంతవరకైతే అది ఆల్చిప్ప అంటే అది ఒక సుక్తికము అని తెలియనంత వరకు అది మనకి వెండిలాగా భాషిస్తుందో, ఎంతవరకు వెండిలాగా అనిపిస్తుంది మనకి, అది ఎంతవరకైతే తెలియదో నిజంగా అది వెండి కాదు అని తెలుసుకున్నంత వరకు అది మనకి వెండిలాగా కనిపిస్తుంది. కానీ అక్కడ సుక్తికమే అనిపించింది అనుకోండి, అప్పుడు వెండి మరి ఉండదు. సో సుక్తికం అనేది తెలియదు కాబట్టి మీకు ఎండిలాగా అనిపిస్తుంది. అంటే ఎంతవరకు ఎండి అనిపిస్తుంది మీకు, అది నిజంగా ఆల్చిప్ప అని తెలియనంత వరకు మీకు ఎండి అనిపిస్తూనే ఉంటుందన్నమాట. ఈ ప్రపంచం కూడాను ప్రతి ఒక్క వ్యవహారము, ప్రతి ఒక్క రిలేషను, ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కటి కూడాను సత్యం 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 అనిపిస్తుంది. ఎందుకు, దీని యొక్క యథార్థ యొక్క సత్యము అది మనకు తెలియనంత వరకు ఇదే సత్యం అనిపిస్తుంది. అంటే ఏంటి, ఆభరణములు అనేక రకములు ఉంటాయి.
కెరటములు అలలు అనేక రకాలుగా ఉంటాయి, మట్టి పాత్రలు అనేకం ఉంటాయి, ఈ యొక్క మనకంత ఫర్నిచర్ అనేక విధములుగా ఉంది. ఎన్ని రకాల ఫర్నిచర్ ఉన్నా ఈ ఫర్నిచర్, ఇది చైరు, ఇది టేబుల్ అని అనుకుంటుంటాము. ఎప్పటి వరకు అనుకుంటాం అలాగా? అన్నిటికీ కారణము వుడ్, అంటే అన్నిటికీ చెక్కే కారణం అని తెలుసుకున్నంత వరకు ఈ ఫర్నిచరే మనకి నిజమనిపిస్తుంది. అన్ని ఆభరణాల గురించి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏ కొత్త ఆభరణాలు, అనేక రకరకాల ఆభరణములు, అనేక దేశంలో అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల ఆభరణాల మీద మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికీ మూల కారణం బంగారం అని తెలుసుకున్నంత వరకు ఆభరణాలు మనకి నిజంగా ప్రతి ఆభరణం కూడాను అవి సత్యంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఆభరణాలు ఏవి సత్యంగా లేవు. ఎందుకు? బంగారం దాని నుండి తీసివేస్తామనుకోండి, ఆభరణం ఏమైనా ఉంటుందా? మీరు చైన్ తీసుకోండి, ఆ యొక్క గోల్డ్ నాకు ఇచ్చి చైన్ మీరు తీసుకోండి అంటే మీరు తీసుకోగలరా? తీసుకోలేరు. అలాగే ఎంతవరకైతే మట్టి అనే కారణం తెలుసుకోపోయి ఉన్నంత వరకు ఆ మట్టితో చేసిన పాత్రలన్నీ కూడా సత్యమని మనకు భాషిస్తాయి. అదేవిధంగా ఎంతవరకైతే మనకు వెలుతురు లేకుండా అది తాడు అని తెలియనంత వరకు అది పాము వలె మనకి భాషిస్తుంది. పాము అనేది సత్యం అనిపిస్తుంది. ఎంతవరకు? అది వెలుతురు చూపెట్టి అది తాడు అని తెలుసుకున్నంత వరకు పాము అనిపిస్తుంది. తాడు తెలిసిన తర్వాత పాము ఏమైంది? బంగారం తెలుసుకున్న నగలేమయ్యాయి, మట్టి అని తెలుసుకున్న తర్వాత పాత్రలు ఏమయ్యాయి, చెక్క అని తెలుసుకున్న తర్వాత ఫర్నిచర్ ఏమైంది, అలలు అన్నీ నీరే అని తెలుసుకున్నందుకు అలలు బుడగలు తరంగాలు ఇంకున్నాయా? అన్ని నీరేగా. ఆ విధంగా ఈ ఆత్మయే వ్యాపించి ఉన్నది, అనంతంగా ఉన్నది. దానికి బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే ఏంటి? బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటారు. అంటే ఏంటంటే బ్రహ్మ కంటే పెద్దది ఇంక సృష్టిలో ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? అది వస్తువు కాదు, వ్యాపించి ఉన్నది. దానికి ఆకారం లేదు. లోపల ఉన్నది, బయట ఉన్నది. లోపల ఉంటే ఆత్మ, బయట ఉంటే పరమాత్మ, రెండూ ఒకటే. కాబట్టి దాన్ని బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మ అనేది ఎంతవరకైతే మనకు తెలియదు, యావత్ నా జ్ఞాయతే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఏంటి? సర్వధిష్టానం అద్వయం. ఈ సృష్టి స్థితి లయాన్ని దానిలోనే జరుగుతున్నాయి. అద్వయం, ఏకమేవ అద్వితీయం. ఆ సత్య వస్తువైనటువంటి బ్రహ్మ ఎంతవరకైతే మనకు అనుభూతికి రాదో, ఎంతవరకైతే మనకు స్పష్టంగా తెలియదో అంతవరకు ఈ ప్రపంచమే, అంటే తెర మీద వెలుగుతున్నటువంటి ఆ యొక్క బొమ్మలు అన్నీ నిజమనిపిస్తుంది మనకి. సినిమా చూస్తుంటే చాలామంది ఏడుస్తుంటారు కూడా, నవ్వుతుంటారు, ఏడుస్తుంటారు, ఎగిరి గొంతులు వేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. ఎందుకు? ఆ తెర మీద వస్తున్నవన్నీ కూడా నిజం, సత్యం అనిపిస్తుంటుంది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక స్క్రీను, తెర ఒక్కటే సత్యము అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఏమీ ఉండవు. ఆ విధంగా ఈ యొక్క సుక్తికం, ఆ యొక్క సూర్యకిరణాల వలన అది వెండి, సిల్వర్గా మెరుస్తుంది. కానీ వాస్తవంగా అక్కడ సిల్వరు లేదు. ఇప్పుడు 8వ శ్లోకం. ఉపాదానే ఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్ యాంతి బుద్బుదానీవ వారిని ఉపాదానే ఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్ యాంతి బుద్బుదానీవ వారిని. ఈ శ్లోకం చాలా అద్భుతం, మంచిగా ఉంటుంది. మీరు శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉపాదాన కారణము అంటే మెటీరియల్ కాజ్ అంటారు. అంటే ఇప్పుడు నగలకి మెటీరియల్ కాజ్ ఏంటి? మెటీరియల్ ఏంటి? ప్రోడక్ట్. అంతనికి మూల ధాతువు బంగారము.
అంటే నగలన్నిటికీ మెటీరియల్ ఏంటి? బంగారం. అదేవిధంగా ఈ ఫర్నిచర్ అంతటికి కూడాను మూల కారణం ఏంటమ్మా? ఫర్నిచర్కి చెక్క, వుడ్డు. అదేవిధంగా మట్టి పాత్రలకి మట్టి. సో దాన్ని ఏమంటారు? ఉపాదాన కారణం. అంటే మెటీరియల్ కాజ్. అంటే ఒక మెటీరియల్ మన గోడ కట్టేటప్పుడు సిమెంటు కాంక్రీట్ వేస్తాం, అది మెటీరియల్ కదా. సో అదేవిధంగా ఈ జగత్తు సృష్టి ఏదైతే ఉందో, ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, దీనికి ఒక మెటీరియల్ కాజ్ ఉండాలి కదా, దీనికి ఒక మెటీరియల్ ఉండాలి కదా చేయాలంటే. అంటే ఒక కార్యం మనం తయారు చేయాలంటే దానికి కారణం ఉండాలా? అంటే ఇప్పుడు కారణం ఉన్నది కరెక్టే. ఏ రకంగా కారణం? ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టి ఇలా తీసుకొచ్చి ఇలా అంటే కుండ అవుతుందా? చేయడానికి ఎవరు ఉండాలి? కుండ చేసేవాడు కుమ్మరివాడు ఉండాలి కదా. సరే, కుమ్మరివాడు ఉన్నాడు కరెక్టే, మట్టి లేకుండా కుమ్మరివాడు చేయగలడా? అంటే కుమ్మరివాడు ఒక కారణము, మట్టి ఒక కారణం అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రెండిట్లో ఏ ఒకటి లేకుండా కుండ అవ్వదు. డైరెక్ట్ ఒక కారణం కాదు. అంటే దానికి మట్టికి ఏమంటారంటే ఉపాదాన కారణము. మట్టికి ఏమంటారు అంటే మెటీరియల్ కాజ్. అదే మెటీరియల్ ఉంది మట్టి, కానీ దాన్ని కుండగా చేయాలిగా. చేయాలంటే దానికి ఒక నిమిత్తం కావాలి. ఒక నిమిత్తం అనేది ఒక వ్యక్తి ఎవరో కావాలి, ఒక నిమిత్తం అనేది ఉండాలి అంతే. దానికి ఇంటెలిజెన్స్ అంటే ఒక జ్ఞానం అనేది కావాలి కదా. కుండ ఎలా చేయాలి అనేది ఒక తెలివితేటలు ఉన్నటువంటి చైతన్యం ఉన్న వ్యక్తి అయితే దాన్ని చేయగలరు. కాబట్టి దాన్ని ఇంటెలిజెన్స్ కాజ్ అంటారు. దాన్ని సంస్కృతంలో ఏమంటారు? నిమిత్త కారణము. నిమిత్త కారణము, ఉపాదాన కారణము. అంటే ఒక కుండ తయారు చేయడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి అనుకోండి. కర్ర ఉంటుంది, చక్రం ఉంటుంది, వేడి చేయాలి, అవన్నీ తీసేసిన మట్టి ఒక కారణము, మిగతావన్నీ ఒక కారణం. అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, కారకాలు అంటారు వాటికి. సో ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని పక్కన పెట్టామనుకోండి, మట్టి మెయిన్ కారణం కదా. మరి మట్టితో కుండ చేయడానికి కూడా ఒక ముఖ్యమైన కారకుడు కదా. కాబట్టి మట్టితో కుండ చేయడానికి మట్టి ఎంత కారణమో దాని పేరు ఉపాదాన కారణము, లేదా ఇంగ్లీష్లో మెటీరియల్ కాజ్ అంటారు. అదే ఆ మట్టిని ఎలా చేయాలి, దానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యక్తి, ఒక జీనియస్, ఒక బుద్ధి, జ్ఞానం ఉండాలి. సో దాన్ని నిమిత్త కారణము. అందుకే ఏమైనా జరిగింది అనుకోండి, వాళ్ళ నిమిత్తం అండి, అది జరగాల్సి ఉంది, వాళ్ళు నిమిత్తం అంటారు. అంటే జస్ట్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి అనమాట. అదేవిధంగా కుమ్మరివాడు పార్ట్ మేకర్, ఎవరైతే ఇంటెలిజెన్స్ పర్సన్ ఉన్నారో ఆయన ద్వారా చేయబడుతుంది. కాబట్టి ఆయన నిమిత్త కారణము. మట్టిని మనం ఏమన్నాము? ఉపాదాన కారణము. ఇలాగ అనేక వస్తువులు మేము ఇప్పుడు కార్పెంటర్ తీసుకోండి, చెక్క తీసుకొచ్చారు. చెక్క అనేది మెటీరియల్ కాజ్, ఉపాదాన కారణము. మరి కార్పెంటర్ నిమిత్త కారణము. అంతేనా? సో ఈ విధంగా మనము గోల్డ్ తీసుకుని బంగారం అనేది ఏంటి? ఉపాదాన కారణము. మరి గోల్డ్ స్మిత్ అంటే నగలు చేసేవాడు, నిమిత్త కారణము. ఓకేనా? సో ఈ విధంగా మరి జగత్తుకి ఉపాదానం ఏంటి? మెటీరియల్ ఏంటి? మరి జగత్తుకి కుండ అయితే కుమ్మరివాడు చేసాడు చెప్పాం కదా. మరి ఈ జగత్తులా చేయడానికి కుమ్మరివాడి స్థానంలో ఎవరున్నారు? మరి మెటీరియల్ స్థానంలో ఎవరున్నారు? అంటే వేదం ఏం చెప్తుందంటే, చూడండి ఆయన ఈ జగత్ అనే కార్యాన్ని తయారు చేయడానికి ఇది కుండ లాంటిది కాదు, మట్టి తీసుకొచ్చి కుమ్మరివాడు చేసేయడానికి. వాస్తవానికి ఈ జగత్ ఏదైతే ఉందో జగత్ అనేది కుండలా కాదు, మట్టితో చేసే రకం కాదు. దీనికి ఉపాదాన కారణము, నిమిత్త కారణము 2 ఒక్కటే. మీరు ఎక్కడైనా చూసారా అలా 2 ఒకటే అయ్యేది? చూసారా ఎప్పుడైనా? అక్కడ మీరు సాలిపురుగు చూసారా? సాలిపురుగు చూసారమ్మా? మన ఇంట్లో ఆ యొక్క కార్నర్లో, చాలా ఎత్తు కార్నర్లో, ఒక మూల కారణంలో ఒక వెబ్లాగా ఒక గూడు కడుతుంది అనమాట. ఎంత టెక్నికల్ ఇంజనీర్, హై లెవెల్ ఇంజనీరింగ్ అనమాట. అది ఎవరు కూడా దాన్ని తాకలేరు.
ఆ అమ్మ ఇంట్లో సంక్రాంతికి దసరాకి క్లీన్ చేస్తారు, అయినప్పుడు కూడాను ఆ క్లీన్ చేసేది కూడాను ఆ జాడు కూడా అక్కడికి వెళ్ళదనమాట. అంత ఇంటెలిజెన్స్గా ఆలోచించి చాలా బాగా థింక్ చేసుకున్న ప్రాజెక్ట్ వర్క్ లాగా అక్కడ వెబ్బ కడుతుంది అనమాట. అర్థమైందా? సరే, ఇప్పుడు ఆ యొక్క దాన్ని స్పైడర్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? స్పైడర్. సో సాలెపురుగు ఏదైతే వెబ్బ కడుతుందో ఆ వెబ్బు కట్టడానికి, నిర్మించడానికి మెటీరియల్ ఎక్కడ నుంచి తెస్తుంది? చూసారా, మీ అందరికీ తెలుసు, పర్వాలేదు, బాగానే తెలుసు. కాబట్టి తన సలైవా అనే దాని నుండి తన నుండే ఆ మెటీరియల్ తీసుకొని వెబ్బ తయారు చేస్తుంది. అంటే చేయడానికి నిమిత్త కారణం కూడాను సాలిపురుగే, స్పైడరే. మెటీరియల్ కూడాను తన నుండే. ఇంకా తనకేమైనా ప్రమాదము అవుతుందని తెలిసిందనుకోండి, ఆ వెబ్బని లాస్ట్కి ఏం చేస్తుంది? తనలోకి తీసుకుంటుంది. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ అని అంటారు ఉపనిషత్తుల్లో. యథా ఓర్ణనాభి అంటారు దానికి. ఉపనిషత్తులు దాని పేరేంటి? ఓర్ణనాభి. ఓర్ణనాభి అంటే స్పైడర్, సాలిపురుగు. ఓకేనా? అదేవిధంగా సరే, సాలిపురుగు అయితే గూడు కట్టింది. మరి గూడు కట్టినప్పుడు మరి అన్నీ ఒక రకాలుగా ఉండాలి కదా, ఈ జగత్తంతా ఒక రకంగా ఉండాలి కదా, ఉండదు. మనకి భూమి నుండి ఎన్ని రకాల క్రీపర్సు, తీగలు, లతలు, వృక్షాలు ఎన్ని రకాలు వస్తున్నాయి భూమి నుండి చెప్పండి? అనేక రకాలు వస్తున్నాయి లేదా? సో అదేవిధంగా ఆ పరమాత్మ అయినటువంటి బ్రహ్మ నుండి వివిధ రూపాలు కూడా వస్తున్నాయి. సరే, వివిధ రూపాలు వస్తేనే సరిపోయింది. కానీ మరి ఈ యొక్క పరమాత్మ నుండి వచ్చినప్పుడు కొన్ని జడంగా ఉంటున్నాయి, కొన్ని చేతనంగా ఎందుకు ఉంటున్నాయి అని ప్రశ్న మీకు రావాలా? వస్తుందా? వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందో లేదో కానీ పెట్టుకోండి. అయితే దానికి ఏమన్నారంటే, మన యొక్క తలపైన జుట్టు వస్తుంది కదా, మనకి గోళ్ళు వస్తున్నాయి కదా, మనకైతే చేతనము చైతన్యం ఉంది. ఈ గోళ్ళకి, ఈ ఎంట్రుకలకి చేతనం ఉన్నదా లేదా? ఉందా లేదు చెప్పండి? అవి జడమా కాదా? జడము కాకుంటే బార్బర్ షాపుల్లోకి వెళ్ళి ఆయన జుట్టు కట్ చేస్తుంటే అమ్మ అయ్యా అంటుండాలి మనం. కానీ ఎందుకు అనట్లేదు అంటే ఈ జుట్టుకి, ఈ గోళ్ళకి చేతనము లేదు, అవి జడము. మరి జడం అనేవి ఈ శరీరంకి చేతనం ఉన్నది కదా, అంటే చేతనం నుండి కూడా జడం వస్తుందా లేదా? ఆ విధంగా పరమాత్మ అనేది చైతన్య స్వరూపము నుండి జడ పదార్థంగా కూడా వ్యక్తం అవ్వచ్చు. ఒకే పరమాత్మ నుండి వివిధ రూపాలు కూడా వ్యక్తం అవ్వచ్చు. పృథివీ నుండి, భూమి నుండి ఎలాగైతే వివిధ రూపాలు ఎలాగైతే వ్యక్తం అవుతున్నాయో అదేవిధంగా పరమాత్మయే కారణము, ఉపాదాన కారణము అంటే మెటీరియల్, పరమాత్మయే ఒక ఇంటెలిజెన్స్ అంటే నిమిత్త కారణం, రెండు కూడా పరమాత్మయే. ఎలాగా? స్పైడర్ మాదిరిగా అని చెప్పారు. అర్థమైందమ్మా? అంటే ఇంతకీ మీకు నమ్మకం కలగాలి, ఇంతకీ ఈ జగత్ అనేది నిజంగా క్రియేట్ చేయబడిందా అంటే దానికి ఏమంటున్నానంటే వాస్తవానికి జగత్ అనేది అక్కడ లేదు. మరి ఉన్నది కదా, మా చుట్టూ ముందు ఉన్నది, నేనున్నాను, నాకంటే అవుట్ సైడ్ ఉన్నది ప్రపంచం. అంటే ఎందుకు అలా కనిపిస్తుంది? మీరు స్వప్నంలో ఉన్నారనుకోండి, స్వప్నంలో మీరు ఉండేటప్పుడు మీరు ఆ స్వప్నంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు అన్నీ, ఇల్లులు, వాడలు, మొత్తం భవనాలు, కార్లు అన్నీ ఉంటాయి స్వప్నంలో కూడా. అవన్నీ మీ లోపల ఉన్నాయా, మీ బయట ఉన్నాయా? అవి స్వప్నంలో మీరు ఉన్నారు, స్వప్నంలో మీరు చూస్తున్నటువంటి ఆ స్వప్న ప్రపంచం అనేది మీ లోపల ఉందా, బయట ఉందా? బయట ఉంది. స్వప్నంలో ఉన్నంత వరకు మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఇలా ఉన్నట్టు అనిపిస్తుంది కదమ్మా, మీరు అన్నీ చూస్తున్నారు కదా. అంటే స్వప్నంలో మీరు ఉన్నంత కాలము, ఉన్నంత సమయము ఆ స్వప్నంలో చూస్తున్న వస్తువులు, ఆ ప్రపంచం అంతా కూడా బయట ఉన్నట్టు ఉంటుందా? కానీ ఇప్పుడు మనం వేకింగ్ స్టేట్లో ఉన్నాం, మన జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తికి ఆ స్వప్నంలో ఉన్నవన్నీ ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి, బయట ఉంటాయి? లోపల. అంటే వేకింగ్ స్టేట్లో అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి దృష్టిలో చూస్తే స్వప్నంలో చూస్తున్న వస్తువులు ఎక్కడ బయట ఉన్నాయి, లోపల ఉన్నాయా? అమ్మా, స్వప్నంలో మీరు ఉన్నారు. సో స్వప్నంలో మీరు ఉన్నంత సమయంలో
ఆ స్వప్నంలో మీరు చూస్తున్న వస్తువులు, ఆ సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, భవనాలు, ఈ యొక్క పట్టణాలు, అన్ని మనుషులు, సంబంధం అన్నీ కూడా, ఇల్లు వాకిలి అంతా కూడా, కారు, అన్నీ స్వప్నంలో మీరు ఉన్నంత సమయము అవి మీకు లోపల ఉన్నాయి, బయట ఉన్నాయా? బయటే ఉన్నాయి. స్వప్నంలో మీరు ఉన్నారు కాబట్టి. కానీ ఆ స్వప్నంలో మీరు చూస్తున్న వస్తువులన్నీ, మీ స్వప్నంలో ఉన్న మీరు కూడా, మీ బంధువులు, మీ పిల్లలు అందరూ కూడా, స్వప్నంలో ఉన్నవారు అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్న మీ దృష్టిలో వాళ్ళు బయట ఉన్నారు, లోపల ఉన్నారు? లోపల ఉంటారు. ఎందుకంటే మీరుగా స్వప్నం కన్నారు. స్వప్నం బయట ఉంటుంది, లోపల ఉంటుంది. అంటే వేకింగ్ స్టేట్లో ఉన్న వ్యక్తి దృష్టిలో చూసుకుంటే స్వప్నం అంతా కూడా ఎక్కడ ఉంది? బయట ఉందా, లోపల ఉందా? లోపల ఉంది. మేము అసలు రిపీట్ చేస్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. స్వప్నం మనం కలగంటున్నాం కదా ప్రతిరోజు రాత్రి. ఆ కళలో మనం ఉన్నంత సమయము ఆ కళ ప్రపంచం, కళలో కనిపిస్తున్న ప్రపంచం ఏదైతే ఉందో అది మనకు బయట ఉన్నట్టు అనిపిస్తుంది. అదే కళ కంటున్న వ్యక్తి వేకింగ్ స్టేట్లో ఉన్నాడు అనుకోండి, వేకింగ్ స్టేట్లో ఉన్న వ్యక్తికి ఆ స్వప్నం లోపల ఉందా, బయట ఉందా? లోపల ఉంది. మీకు ఎందుకు డౌట్ పడుతున్నారు? స్పష్టంగా చెప్పాలి, అంతే కదా? ఆ విధంగా ఇప్పుడు ఇవి మనం ఇదంతా ఒక ఎక్కడైతే కొంచెం మందాంధకారం, అంత కొంచెం వెలుగు, కొంచెం చీకటి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఆ తాడు మనకు స్పష్టంగా కనిపించట్లేదు. తాడు మీద మనం ఏం చూస్తున్నాము? పామును చూస్తున్నాం. వాస్తవానికి అక్కడ పాము ఉందా? లేదు. కానీ పామే చూస్తున్నాం మనం. పాము చూస్తున్నంత సమయం పామనే అనిపిస్తుంది మనకి. మళ్ళీ వెలుతురు అక్కడ లైట్ వేసి పెట్టితే అప్పుడు ఇది పాము కాదు, తాడు. పాము ఏమైంది? పాము కల్పించాం, అధ్యాస. దాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. ఊహించారు మీ మనసు ద్వారా. ఎందుకు? మీ మనసులో పాములు, భయాలు ఉన్నాయి బాగా. ఆ పామును ఊహించారు అక్కడ, అధ్యాస అంటారు. కాబట్టి ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ అధ్యాస పోతుంది. మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు. కాబట్టి ఈ ప్రపంచం కూడాను నిర్మానుష్యంగా ఉన్నటువంటి, సమత్వంగా ఉన్నటువంటి సముద్రము నుండి అలలు, కెరటములు ఎలాగైతే ఉత్పత్తి అవుతున్నాయో, కొంత సమయం ఉంటున్నాయి, మళ్ళీ సముద్రంలోకి కలిసిపోతున్నాయి. ఈ చైతన్యమనే ఈ సాగరంలో ఈ యావత్ ప్రపంచమంతా కూడాను ఒక బుడగల వలె, అలల వలె వస్తున్నాయి. కానీ మన దృష్టి ఏంటి? నీరు అనే దృష్టి మనకు లేదు. అలలు వేరు, కెరటములు వేరు, బుడగలు వేరు, నురగ వేరు. అవి పెద్దది, ఇది చిన్నది, అది ఆకారంగా ఉంది, దాని పేరు, దాని ఆకారము అన్నీ మనం స్పష్టంగా మనం పెట్టుకుంటున్నాం. కానీ వాస్తవానికి అవన్నీ కూడాను మూలంగా సారం ఏంటి? నీరే. అదేవిధంగా యావత్ ఈ సృష్టి అంతా కూడాను కేవలము బ్రహ్మే. బ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మ అంటే నేను. అంటే నేను అని ఎవరనుకుంటున్నారు? కేవలం నేనే యావత్ సృష్టిగా కనిపిస్తున్నాను. అలాగే మీరు ఊహించుకోండి. అసలు నిజంగా చెప్పను, నేనే సృష్టికారకుడును, నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే లయకర్త. ఎలాగైతే సముద్రమే అలలకి సృష్టికర్త, నీరే అలలకి సృష్టికర్త, నీరే అలలకి స్థితికర్త, నీరే అలలకి లయకర్త. అంటే నీరు అలలకి తరంగాలకి బ్రహ్మ, విష్ణు, శివ. నీరు అలలకి ఏంటమ్మా? బ్రహ్మ, విష్ణు, శివ. అంటే అలలు ఎప్పుడైతే క్రియేట్ చేయబడిందో అప్పుడు నీరు స్థానం ఏంటి? దాని యొక్క పదవి, పొజిషను బ్రహ్మ. కొంత సమయం కెరటములు, అలలు ఉంటాయి కదా, అప్పుడు నీరుకి పేరేంటి? నీరుకి ఏ పేరు వచ్చింది? పొజిషను విష్ణు. తర్వాత ఆ కెరటములు, అలలు, తరంగాలు మళ్ళీ సముద్ర నీటిలో కలిసిపోయాయి అనుకోండి, లయం అయిపోయినాయి కదా, అప్పుడు నీటికి వచ్చినట్టు పేరేంటి? శివ. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు. మొన్నటి వరకు వ్యాపారంగా ఏదో చేసుకుని ఉండేవాడు. ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ అయితే ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవుతున్నాడు. మంత్రి అయితే ముఖ్యమంత్రి అవుతున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు. మరి 5 సంవత్సరాలు అన్ని ఓడిపోయాడు, ఏమీ ఉండదు, అని ఇంటికాడ ఉంటాడు మళ్ళీ. అంటే చూసారా, ఆ యొక్క స్థానం వస్తుంది. కాబట్టి మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను, ఇదేంటి? మట్టి కుండ.
మనం ఇక్కడ చూస్తున్నాం మన ఇంద్రియములు. ఇంద్రియములు అంటే ఏంటి? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అంటారు. అంటే కర్మ అంటే యాక్షన్ చేసే ఇంద్రియాలకి కర్మేంద్రియాలు, ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్. సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అంటారు. అంటే ఏంటి? సెన్స్ అంటే ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకునే ఇంద్రియాలని జ్ఞానేంద్రియములు. అంటే చెవులు, కనులు, ముక్కు, నాలుక, చర్మము, ఈ 5 ఉన్నాయి కదా. ఈ 5 ఇంద్రియముల ద్వారా మనకి విషయ జ్ఞానం తెలుస్తుంది. చెవుల ద్వారా శబ్ద జ్ఞానము, కనుల ద్వారా రూప జ్ఞానము, ముక్కు అంటే నోస్ ద్వారా గంధ వాసన జ్ఞానము, నాలుక ద్వారా రుచి జ్ఞానము, తర్వాత చర్మం ద్వారా స్పర్శ జ్ఞానము. ఇవి 5 తెలుస్తున్నాయి కదా. ఇవి 5 కూడాను మనకి విషయ జ్ఞానము, వస్తు జ్ఞానం తెలియజేస్తున్నాయి అన్నమాట. సో దీనిని వాడుకొని మనం ఏం చూస్తున్నామంటే మనసు, బుద్ధి వెనకుండి వీటి ద్వారా తెలుసుకుంటున్నాయి ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఏ వస్తువు చూస్తున్నప్పటికీ, ఏది వింటున్నప్పటికీ, రుచి చూసినా, స్పర్శ అయినా, మనకి ఏదైనా ఒక వస్తువు చూస్తున్నామంటే దానికి కారణం ఉండాలా వద్దా? కారణం ఖచ్చితంగా కారణం దాని వెనక ఉంటుందా లేదా? ఇప్పుడు మనకి ఈ కుర్చీ ఉంది. సో కుర్చీ చేయడానికి దానికి ఒక మెటీరియల్ కావాలి కదా. ఏంటి ఆ మెటీరియల్? చెక్క, వుడ్. సో అదేవిధంగా వుడ్ లేకుండా ఇక్కడ మనకి కుర్చీ ఉండదు. అదేవిధంగా ఈ జగత్ అంటే ప్రపంచంలో ఏ అణువు మనం టచ్ చేసినా, ఏ వస్తువు తీసుకున్నా దానికి కారణం ఉంటుంది. అంటే మొదటి సూత్రం ఏంటి? కారణం లేకుండా కార్యం ఉండదు. దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ వితౌట్ కాజ్. వితౌట్ కాజ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. అంటే ఏంటి? కారణము లేనిది కార్యం లేదు. ఇది మనకు తెలియాలి. కుర్చీ కార్యము, చెక్క కారణము. ఓకేనా? రెండో సూత్రం, ఇప్పుడు ఆ కారణమే కార్యములుగా వివిధ రూపాలుగా కనిపిస్తున్నది అంటున్నాను నేను. కనిపిస్తున్నది అంతే. కారణమే వివిధ రూపాలుగా కనిపిస్తున్నది. వివిధ రూపాలుగా అన్నాను. కారణం ఒకటే, కార్యములు అనేకం, వివిధ రూపాలు అనేకం. మూడో సూత్రం, ఇప్పుడు కార్యము నుండి, అంటే కుర్చీ ఒక కార్యం అనుకుందాం, కార్యము నుండి కారణం తీసేసామనుకోండి, అంటే కుర్చీ నుండి చెక్కను తీసేయాలి పూర్తి. మీరు ఏం మిగులుతుంది అక్కడ? ఏం మిగలదు. శూన్యం. ఏమి లేదని అర్థం. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఏదైతే ఈ ప్రపంచమంతా మనకు కార్యం కనిపిస్తుందా, దీనికి కారణం ఉండాలా. సో దీని యొక్క కారణం మనకు ఇప్పుడు తెలీదు కాబట్టి ఏదో ఒకటి అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లేస్లో ఓం అనుకుంటాం అంతే. మనం అంతే తేడా. మ్యాథమెటిక్స్కి, లెక్కలకి ఇక్కడికి తేడా ఏంటంటే మనం ఓం అంటున్నాం. సో ఈ జగత్తంతటికి, ప్రపంచానికి కారణము ఒకటి ఉంది. అంటే కారణం ఉంటే కార్యం వచ్చింది. ఫస్ట్ సూత్రం అయిపోయింది. రెండో సూత్రం ఏం చెప్పాను నేను? కారణమే వివిధ రూపములుగా, కార్యములుగా మనకి కనిపిస్తున్నది. అంటే ప్రపంచం అంతా వివిధ రూపాలు కనిపిస్తుందా లేదు మీకు? సో ప్రపంచం యొక్క కారణమే ఈ కార్యం కనిపిస్తుందా లేదా? అంటే చెక్క ఒక్కటైనప్పటికీ అనేక ఫర్నిచర్లుగా కనిపిస్తుందా లేదా? చెక్క ఒక్కటే అనేక రకమైన ఫర్నిచర్లుగా ఉన్నదా? సో ఈ జగత్ అనేక రకములుగా ఉన్నప్పటికీ జగత్ కారణం ఏదైతే ఉందో ఆ కారణమే వివిధ రూపాలుగా ఉన్న జగత్తుగా కనిపిస్తుంది మనకి. అర్థమైంది ఇంతవరకు? చెక్క ఒకటి అయినప్పటికీ అనేక రకములైనటువంటి ఫర్నిచర్గా ఎలాగైతే కనిపిస్తుందో జగత్తు వివిధ రూపాలుగా ఉన్నది. పర్వతాలు, నదులు, చెట్లు, పక్షులు, కీటకములు, జంతువులు, మనుష్యులు, అనేక రకములు నక్షత్రాలు, గ్రహాలు, అన్ని పాలపుంత గెలాక్సీలు అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా వివిధ రూపాలుగా ఉంది. సో వీటన్నిటికీ కారణము ఒకటి ఉంది, ఓం అనుకుందాం. అంటే ఈ ఓం అనేది వివిధ రూపాలుగా ప్రపంచంగా కనిపిస్తున్నది. మూడో సూత్రం ఏం చెప్పాము? ఈ యొక్క కార్యములు ఏవైతే ఉన్నాయో ప్రపంచ సృష్టిలో, జగత్తులో ఏ కార్యాన్ని మీరు పట్టుకొని దాని యొక్క మూల కారణం తీస్తారనుకోండి, ఏముంటుంది? శూన్యం, ఏముండదని అర్థం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఈ జగత్ అంతా కూడాను, ఈ జగత్ కారణం ఏదైతే అనుకుంటున్నామో ఆ మూల కారణాన్ని మనము గాడ్, దేవుడు అంటున్నాం. మూల కారణాన్ని ఏమంటున్నాం మనము? భగవంతుడు.
కాబట్టి భగవంతుడా భగవతి, లేకపోతే భగవతి అంటే మళ్ళీ ఆడవాళ్ళు అనుకుంటారు, భగవంతుడు అన్న అనుకోండి మగవాళ్ళు అనుకుంటారు మీరు. అది ప్రాబ్లం. వాస్తవానికి ఈ దేవుడు ఈశ్వరుడు ఏదైతే ఉన్నారో, ఈశ్వర అంటే ఆడవారు కాదు మగవారు కాదని అర్థం. అంటే నపుంసకు కూడా కాదు, అంటే దానికి లింగభేదం లేదని అర్థం. అది ఒక శక్తి. ఇప్పుడు ఫ్యాన్ ఇక్కడ తిరుగుతుంది, బల్బ్ వెలుగుతుంది, కరెంట్ ఉంది. ఇప్పుడు కరెంటు విద్యుత్ శక్తి మగవాడా ఆడవాళ్ళ ఈ కరెంట్ అనేది? ఏం అర్థం? అది అలా అడిగిన ప్రశ్న ఏమైనా బాగుందా? సో విద్యుత్ శక్తి అనేది ఆడవాళ్ళు అంటాం మగవాళ్ళు అంటాం, ఇదంతా మన తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకు? విద్యుత్ శక్తికి ఒక ఆకారమే లేదు. అది ఈ బల్బు ద్వారా మనం ప్రకటింప చేయగలిగితే వెలుతురు వస్తుంది. అదే విద్యుత్ శక్తి ఈ ఫ్యాన్ ద్వారా మనము ప్రకటింప చేయగలిగితే గాలి ఇస్తుంది. అక్కడ మనకి మైక్ ద్వారా సౌండ్ వస్తుంది. అంటే ఏంటి? విద్యుత్ శక్తి ఏదైతే కరెంట్ ఉందో తనకు రూపము లేదు, ఆకారం లేదు, రుచి లేదు, రంగు లేదు, శబ్దం లేదు, వాసన లేదు, స్పర్శ లేదు. మరి ఏంటది? అది కరెంటుగానే ఉంది అంతే. దానికి ఎలా తెలుసుకోవడం? కరెంటుగానే తెలుసుకోవాలి, ఇంక వేరే తెలుసుకునే మార్గమే లేదు. మనము కరెంటు తెలుసుకోవడం మనం ప్రయత్నించామనుకోండి చాలామందికి అర్థం అవ్వదు. ఇంతకుముందు మీకు చెప్పానేమో, ఉత్తరకాశీలో మా స్వామి యొక్క గురువు ఉండేవారు, తపోవన్ స్వామి అని. కేరళ నుండి నంబూద్రి అనే ఒక పండితుడు వెళ్ళాడనమాట ఆయన దగ్గరికి. వెళ్ళి సత్సంగం అయ్యింది. అయిన తర్వాత కొంచెం స్వెట్టింగ్గానే ఉన్నదనమాట. చిన్న ఫ్యాన్ లాడుతుంది. అప్పటికే రెడీ చేశారు. ఆ టైంలో వెళ్ళి స్విచ్ చేశారు, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ పండితుడు ఇంటి దగ్గర ఇంతవరకు ఇప్పుడు ఫ్యాన్, ఇప్పుడు కరెంట్ చూడలేదు. ఇప్పుడు దీపం పెట్టుకుని ఏదో మేనేజ్ చేసుకుంటాను కదా కేరళలో. స్వామీజీ అక్కడ మీరు ఇలాగ గోడకెళ్ళగంటే ఫ్యాన్ తిరుగుతుంది, మీకేవో సిద్ధులు ఉన్నాయి అంటాడు ఆయన. పండిట్జీ అది సిద్ధులు కాదు, మహిమలు కాదు, అది కరెంటు అన్నాడు. కరెంట్ అంటే ఏంటి అంటాను. ఏం చెప్తారు? ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. కరెంటు ఇలాగ ఒక శక్తి, విద్యుత్ శక్తి, అది ఇలాగ లైనింగ్ ఉంటుంది, అక్కడ స్విచ్ చేస్తే అర్థం కాలేదు. కాసేపు అయ్యేసి చీకటి అవుతుంది కదా, ఇంకో స్విచ్ చేసి చిన్న బల్బు వెలిగింది. స్వామీజీ మీరు బల్బు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ వెళ్తురు వచ్చింది, ఇది కూడా ఏదో మహిమలో సిద్ధులు ఉన్నాయి అంటండి ఆయన. మరి ఇదేంటి? ఇది కరెంటు. నేను అంత అమాయకుడినా? మీరు ఫ్యాన్ వేసినప్పుడు కరెంట్ అన్నారు, ఇది కూడా కరెంట్ అన్నారు, అన్నీ కరెంటే, మీరు నా దగ్గర ఏది దాస్తున్నారని. ఆయన ఎంత చెప్తున్నా కరెంట్ ఏంటంటే ఎంత చెప్తారు? మీకేమైతే ఎక్స్ప్లెయిన్ చేయగలని చెప్పండి. లాస్ట్కి ఇక ఆయన ఈ మహాత్ముడు స్వామీజీని తప్పుడుతున్నాడు అనమాట. మీరేదో మహిమలు చేస్తున్నారు, ఇలాగే గోడకి ఇలాగ స్విచ్ ఇలాగంటే అక్కడ లైట్ వస్తుంది, ఇలా స్విచ్ అంటే ఇక్కడ తిరుగుతుంది ఫ్యాన్. మరి కాసేపటికి ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చిందన్నమాట. ఇలా రేడియోలో బటన్ చేస్తే వార్తలు వస్తాయి, స్వామీజీ బాక్స్ నుంచి ఏదో వస్తుంది అని. పండిట్జీ ఇది కరెంట్ అంటే నమ్మట్లేదు. సరే లాస్ట్కి సరే కరెంట్ మీరు తెలుసుకోవాలని ఉందా? ఎస్. ఎందుకంటే ఆయన ముముక్షు అనమాట, జిజ్ఞాస్, క్యూరియాసిటీ. హీ వాంట్స్ టు నో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. సో స్వామీజీ అన్నాడు, అయితే మీరు ఎలక్ట్రికల్ యోగా చెయ్యాలి. ఐ విల్ డూ ఇట్. ఎలక్ట్రికల్ యోగా చేస్తాను అంటండి ఆయన. సరే అయితే ఓకే ఫైన్ చేద్దరు. కానీ అయితే అక్కడ ఉన్నటువంటి స్టూల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ క్లాత్ ఉంది కదా, క్లాత్ పట్టుకో. ఆ స్టూల్ పైకి ఎక్కి ఆ బల్బు, ఆ క్లాత్తో ఉన్న బల్బు తీసేసారు. ఏం చేయాలి నెక్స్ట్? చాలా క్యూరియాసిటీగా ఉన్నాడు ఆయన, యాంగ్జైటీగా తొందర చేసేయాలి ఎలక్ట్రికల్ యోగా. ఎందుకంటే కరెంట్ అనేది తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది, చాలా మనకి గాబరగా. అయితే స్టూల్ ఎక్కాడు. ఏం చేయాలి స్వామీజీ? ఏం చేయక్కర్లేదు, బల్బ్ తీశారు కదా, తీశారు. అక్కడ వాల్ర్ ఉంది కదా, ఉంది. అక్కడ ఈ యొక్క లిటిల్ ఫింగర్ ఉంది కదా, ఆ వాల్ర్లో ఈ ఫింగర్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎంత టైం ఉంచాలి అన్నాడు. ఎంత టైం అక్కర్లేదు, జస్ట్ మీరు ఓకే 1/100 వంతు అంతే, 1/100 వంతు పెడితే చాలు, వచ్చేస్తాను. నీకు తెలిసిపోతుంది ఎంత టైం అని. ఎంత టైం ఇంక పాప గంట అరగంటకు ఉండాలేమో అనుకుంటాడు ఆయన. ఏం అక్కర్లేదు, నువ్వు ఇలా పెట్టాడు. ఎక్కాడు, స్టూల్ ఎక్కాడు, ఇలాగ మెల్లగా చిలగలేని లిటిల్ ఫింగర్ ఇలా పెట్టేసరికి ఒక్కసారి షాక్ కొట్టిన కింద పడి మొత్తం రూమ్, చిన్న గది కదా, 4 గదిలో తిరిగేసరికి మొత్తము చక్కెర కొట్టింది అనమాట. ఆయనకి తల తిరిగింది అనమాట. చక్కెర కొట్టిన తర్వాత వెంటనే హెడ్ అంతా మొత్తం హీట్ ఎక్కిపోయి మొత్తం రెడ్ ఫేస్ అయిపోయింది అనమాట. అంటే వాక్ కూడా, శబ్దం కూడా రావట్లేదు. అలా చెమటలు పట్టి మొత్తం ప్రెసిపిటేషన్ అయిపోయింది అనమాట. కూర్చోండి పండిట్జీ, హ్యావ్ ఎక్స్పీరియన్స్ కరెంట్? సైలెంట్, నో వర్డ్, నథింగ్. కాసేపు అయింది, 10 minutes అయింది, రిలాక్స్ అయ్యాడు, కొంచెం వాటర్ తాగాడు. అయితే ఈ స్వామీజీ ఏమనుకుంటాడు, నేను ఇంతవరకు కరెంటు గురించి చదువుకున్నాను, తెలుసుకున్నాను తప్ప నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాలేదు.
ఈ పండితుకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది వాట్ ఈస్ కరెంట్ అనేది. ఆయన తెలిసి కరెంట్ అనేది ఏంటి చెప్పలేడు పాపం. కరెంట్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా తెలిసింది. ఇప్పుడు ఒక షాక్ కొట్టడంతోనే కరెంట్ ఏం తెలిసిపోయింది, నేను చెప్పలేకపోతున్నాను. ఈ స్వామికి అడుగుతున్నాడు, నాకు ఇంతవరకు కరెంట్ నేను విన్నాను తప్ప, నాకు చూస్తున్నాను తప్ప నాకు కరెంట్ తెలియదు, పండిట్జీ నాకు చెప్పండి అంటాడు. పండిట్జీ ఏమంటాడు అన్న, స్వామీజీ నిజంగా మీరు కరెంట్ తెలుసుకుంటారా? తెలుసుకుంటాం. అయితే మీరు కూడా ఎలక్ట్రికల్ యోగా చేయాలి. ఎలక్ట్రికల్ యోగా అదేంటి? స్టూల్ వేసాము అక్కడ వేయడమే, మరి స్టూల్ వేసారు, బల్బ్ తీశారు, ఒక చిన్న క్లాత్ బల్బ్ తీసాము. అదేం చేయాలి? లిటిల్ ఫింగర్ ఎక్కడ పెట్టాలి? వాటర్లో పెట్టాలి. ఇంకెక్కడ పెడతారు? పెట్టింది ఆయన షాక్. ఆయన కూడా మొత్తము రూమ్ చుట్టూ అలా చక్కెర కూడా తిరిగి రెడ్ ఫేస్ అయిపోయింది, ప్రెసిపిటేషన్ మొత్తం స్వెట్టింగ్. ఇద్దరు ఎదురైన కూర్చున్నారు, ఏం మాట్లాడుకోవట్లేదు. ఇద్దరికి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. అంటే జీవన్ముక్తులు అనమాట. ఎలాగైతే ఈ బ్రహ్మ తెలిసిపోయిన వాళ్ళు ఇద్దరు ఎలాగైతే మాట్లాడుకోరో, ఈ కరెంట్ గురించి ఇద్దరికి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది మీకు మనకి రామకృష్ణ పరమహంస అని ఒక అతను ఉంటారు, వివేకానంద స్వామి గురువు గారు అని. ఆయనకి త్రిలింగ స్వామి కాశీలో ఉన్నారని తెలిసింది. అయితే ఆ మహాత్ముడు ఆయనకి దర్శించడానికి అని ఎంతో గాబరగా రామకృష్ణ పరమహంస అక్కడికి వెళ్ళారు. త్రిలింగ స్వామి అలా కూర్చున్నారు, రామకృష్ణ పరమహంస ఇక్కడ కూర్చున్నాడు. ఇద్దరు అలా కూర్చున్నారు ఒక అరగంట సేపు, మాట లేదు ఏమి లేదు, సైలెంట్గా ఆయన ఫేస్ ఈయన ఫేస్ ఆయన చూసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏం మాటలు లేవు. అరగంట అయిపోయిన తర్వాత లేచి నమస్కారం పెట్టి ఈయన వెళ్ళిపోయాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఈ మాట్లాడడానికి ఏమి ఉండదు. ఇప్పుడు చూశారు కదా మీరు, కరెంటు ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లాగా చెప్పడానికి ఏముండదు, ఆయనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. సో మనందరం కూడాను ఇవన్నీ ప్రశ్నలు, ఈ యొక్క తపస్సులు, తీర్థయాత్రలు, యజ్ఞాలు, యాగాలు, సాధనలు, తపస్సులు, అనేక రకాల పేర్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా అవ్వలేదు కరెంట్ లాగా. అయిపోయిన తర్వాత ఇంక మీరు అడగరు, సైలెంట్. అర్థమైంది? కాబట్టి ఈ జగత్ అనేది ఏంటంటే ఎంతవరకు అయితే దాని మూలంలోకి మనం చూడమో, ఎంతవరకైతే అలా కెరటము నా యొక్క స్వరూపము నీరు అని తెలుసుకోదో అంతవరకు నేను కెరటమని భావించుకుంటుంది. కెరటమని భావించుకుంటే ఏమవుతుంది? బయోగ్రఫీ రాసుకుంటుంది. నేను కెరటము, నేను పలాయన సమయంలో పుట్టాను, పలాయన కెరటంలోకి పుట్టాను, నా తల్లిదండ్రులు ఒక కెరటము, నా తల్లి ఒక కెరటము, నా నాన్నగారు ఒక కెరటము, నేను పలాయన ప్రదేశంలో పుట్టాను, పలాయన రాశిలో పుట్టాను, పలాయన నక్షత్రము, పలాయన తిథి, డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ రాసుకుంటాను మొత్తం బయోగ్రఫీ. కానీ ఒక్కసారి నేను నీరు అని తెలుసుకుంది అనుకోండి, బయోగ్రఫీ ఏమైంది? ముక్కలయ్యింది, బద్దలయ్యింది అని అర్థం బయోగ్రఫీ. మనం ఈ బయోగ్రఫీలు రాసుకుంటారు కదా, ఏ రోజైతే నేను కూడా పరమాత్మ స్వరూపాన్నే అని తెలుసుకున్న రోజు అమ్మ ఎవరు, నాన్న ఎవరు, పిల్లలు ఎవరు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్రం అంటారట భజగోవిందంలో. అంటే అప్పుడు మీకు వీళ్ళంతా కూడాను అంతా నేనేగా, తల్లి మీరే, తండ్రి మీరే, బిడ్డలు మీరే, భర్త మీరే, భార్య మీరే, బంధువులు మీరే, మిత్రులు మీరే, శిష్యులు మీరే, గురువు మీరే, దేవుడు మీరే. ఈశ్వర, గురువు, నేను ముగ్గురు కూడా ఒకటే ఆత్మస్వరూపంగా, ఓంకార రూపంగా. ఈ ఓంకారం ఏదైతుందో ఓంకార రూపంతోనే ఈశ్వరుడు, ఓంకార ఆధారంగానే గురువు, ఓంకారం ఆధారముల అధిష్టానంతోనే మీరు. ఇవన్నీ రూపాలు. ఓంకారము ప్లస్ రూపము అంటే సమష్టి రూపము, సమష్టి జగత్ రూపము ప్లస్ ఓం ఈశ్వరుడు. ఓంకారము ప్లస్ ఒక వ్యక్తి, గురువు, బోధించే గురువు. ఓంకారము ప్లస్ ఈ వాసనలతో కూడుకున్న గురు రూపము గురువు. ఓంకారము ప్లస్ కొన్ని మీకున్నటువంటి వాసనలు, సంస్కారములు ప్లస్ మీ శరీరము. అంటే ముగ్గురులో కూడా ఈశ్వరులోను, గురువులోను, మీలోను కామన్గా ఏముంది కామన్గా? ఓంకారం అంటే అది ఆత్మ. ఇప్పుడు అలా బుడగ తరంగం ఉంది. మూడింట్లో కూడాను H2O నీరు సమానము. సో మూడు ఒక్కటే అన్నాను అనుకోండి, మూడు ఒక్కటంటే నీరు రూపంగా ఒక్కటని అర్థం. టేబుల్ కుర్చీ, అక్కడ మనకి ఫర్నిచర్ ఏదో ఉంది, సోఫా సెట్, మంచం, ఈ మూడు కూడా చెక్కతో చేసామనుకోండి, మూడింటి యొక్క సారం, తత్వం వుడ్డు అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఉపాదానే అఖిల ఆధారే, ఉపాదానే ఖిలాధారం ఉంది కదా, అక్కడ అవగ్ర ఉంది. మీకు ఉందో లేదు మీ బుక్లో 8వ శ్లోకం.
ఉపాదానేఖిలాధారే అంటే ఉపాదానం కారణముగా ఉన్నటువంటి ఈ అఖిల ఆధారం అంటే సృష్టి మొత్తం అఖిలం సృష్టి అంతటికి కూడాను ఆ ఉపాదాన కారణంగా ఏముంది? ఆ బ్రహ్మ పరమాత్మయే. జగంతి అంటే ఏంటి? జగత్, జగతి, జగంతి అంటే జగత్ అంటే ఎన్ని జగత్తులు ఉన్నాయి మన దగ్గర? ఎన్నో లోకాలు. భూహు, భువ, సువ, మహా, జన, తప, సత్యం, రకరకాల పైన ఒక 7 లోకాలు అంటారు మన వాళ్ళు పురాణాల్లో. కింద అతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, కింద తలాలు ఉన్నాయి. అంటే ఏంటి? ఎన్ని 14 లోకాలన్నా 3 లోకాలన్నా ఎన్ని లోకాలు ఇవన్నీ కూడాను మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క మూల మెటీరియల్ ఏంటి? పరమాత్మ. ఉపాదాన కారణం అంటే ఏంటి? మెటీరియల్ కాజ్. మెటీరియల్ కాజ్. ఈ కుర్చీకి మెటీరియల్ కాజ్ అంటే ఏంటి? వుడ్ అంటే చెక్క. మరి దాన్ని ఇలాగ కుర్చీగా బాగా తయారు చేసేవాడు ఉంటాడు కదా, కార్పెంటర్. ఆయనకి నిమిత్త కారణము అంటారు. అంటే ఇంటెలిజెన్స్ కాజ్. ఇది మెటీరియల్ కాజ్. వుడ్ అనేది మెటీరియల్ కాజ్, కార్పెంటర్కి ఏమో ఇంటెలిజెన్స్ కాజ్ అంటారు. సంస్కృతంలో మెటీరియల్ కాజ్కి ఏమంటాము? ఉపాదాన కారణము. మరి ఇంటెలిజెన్స్ కాజ్కి ఏమంటారు? నిమిత్తం ఎవరు? కార్పెంటరు. ఆయన నిమిత్త కారణము అంటారు. సో ఈ యొక్క జగత్తుకి ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మ. మెటీరియల్ కాజు బ్రహ్మే. రెండు ఆయనే. ఎలాగా? స్పైడర్ లాగా. స్పైడర్ చెప్పిన గుర్తుందా? సాలిపురుగు. అద్భుతమైన టెక్నాలజీ వాడుతుంది. ఇంతవరకు కూడా ఆ టెక్నాలజీ మన వాళ్ళు ఎవరు కనిపెట్టలేకపోయారు. మన వాళ్ళు కట్టినవన్నీ ఊడిపోతాయి. ఈ అట్మాస్ఫియర్, ఈ వెదర్కి అన్నిటికీ ఉండట్లేదు. కానీ దాన్ని మాత్రం చాలా పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ అనమాట. తన ద్వారా నుంచి మెటీరియల్ తీసుకుని కొడుతుంది. అదే ఇంటెలిజెన్స్గా ఆలోచించి కొడుతుంది. ఏ మూల కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఈశాన్యమ, నైరుతి, వాయువు, ఆజ్ఞ అన్నీ తను పర్ఫెక్ట్ తెలుసు. ఆ ఇంటి తల్లి ఎప్పుడు అక్కడికి తొడవకుండా ఉండే ప్లేస్ చూసుకొని మరీ కొడుతుంది. అక్కడ మీరు సంక్రాంతికి, దసరాలకి మీరు కడిగేస్తుంటారు, కానీ ఆ ప్లేస్కి వెళ్ళదు. మన యొక్క వెళ్ళదు మన జాడు. అంత ఇంటెలిజెన్స్ అనమాట. సో మళ్ళా ఏదైనా ప్రమాదం ఉందనుకోండి, ఆ యొక్క ఆ వెబ్ని తన లోపలికి తీసుకుంటుంది. చూసారా? ఆ ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉపనిషత్తులు చెప్పారు. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి యథా సత పురుషాత్ క్లేశలోమాని. కేశము లోమాని. ఒంటి మీద ఉండే ఎంట్రుకల్ని లోమాలు అంటారు. లోమాలు. ఈ తలపైన ఉన్నది కేశాలు. కేశం అంటారు, కేశాలు. సో ఈ రెండు కూడాను ఒక మనిషి నుండి ఎలాగైతే వస్తున్నాయో, భూమి నుండి ఎలాగైతే లతలు, తీగలు, చెట్లు ఎలాగైతే వస్తున్నాయో, అదేవిధంగా ఊర్ణనాభి అంటే స్పైడర్ తనలో నుండే మెటీరియల్ ద్వారా వెబ్ క్రియేట్ చేస్తుంది, తనలోకి తీసుకుంటుంది. 3 కారణాలు చేస్తుంది. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సృష్టి, స్థితి, లయ. 3 కూడా చేస్తుందా లేదా స్పైడర్? ఆ విధంగా పరమేశ్వరే అంటే ఏంటి? ఈ ఇన్ని లోకములకు కూడా ఉన్నటువంటి మెటీరియల్ కారణం ఏదైతే ఉందో పరమేశ్వరులోనే జరుగుతుంది. అంటే సముద్రంలోనే ఎలాగైతే ఈ కెరటంలో అలలు ఎలాగైతే వస్తున్నాయి, స్థితిగా ఉంటున్నాయి, తనలో కలుసుకుంటుంది. సర్గస్థితి లయాన్యాంతి అంటే సృష్టి, స్థితి, లయం. ఆ 3 అంటే ఈ యొక్క ఉదాహరణ మనం చెప్పాడు. ఉదాహరణ ఎంత బాగా ఇచ్చాడంటే ఆయన, ఈ జగత్తు, ఈ ప్రపంచం అంతా కూడా బుడగలాంటిదంట. ఒక బుడగతో సమానం. అంటే ఇన్ని గెలాక్సీలు, పాలపొంతలు, నక్షత్ర, స్టార్స్. మనకి సూర్యుడు మనకి ఎంత దూరం ఉన్నాడో తెలుసా? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. చంద్రుడు 2,50,000 మైళ్ళ దూరంలో ఉంది చంద్రుడు. మరి ఇలాంటి చంద్రులు ఎన్ని స్టార్లు ఉన్నాయో, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో, ఈ గెలాక్సీలన్నీ కూడా ఒక బుడగతో సమానం. దేంట్లో? మీలో, ఆత్మలో. అంటే ఈ గెలాక్సీలు, ఇన్ని పాలపుంతలు ఏవైతే ఉన్నాయో, స్టార్లు, ప్లానెట్స్, ఎంటైర్ 5 ఎలిమెంట్స్, పంచభూతములు, సృష్టి మొత్తం, సకల సృష్టి, చరాచర, స్థావర, జంగమం. స్థావర అంటే కదలనిది, జంగమం అంటే కదిలేది, జడం అంటే ఎటువంటి చేతనం లేనిది, చేతనం అంటే చేతన తత్వం, చైతన్యం ఉన్నది. అంటే మొత్తం యావత్ సృష్టి, థింగ్స్ అండ్ బీయింగ్స్ అంటారు. ఓకే, మొత్తం సర్వం కూడాను
మీలో ఒక బుడగతో సమానము. సముద్రములో మనము స్నానం చేస్తున్న బుడగ ఎంత దానికి గొప్పతనం ఉంటుందో ఆ బుడగతో సమానము. ఎందుకు మనం స్వప్నంలో మొత్తం అంత సీరియస్గా మనం చెప్పిన కథ మీకు జనక మహారాజు అష్టావక్ర చెప్పేటప్పుడు మనకి స్వప్నంలో అంత నిజంగా అంతా చాలా చెమటలు పట్టి కష్టపడుతుంటాము. ఎందుకు? పిల్లలకి జీవితాలు బాగుపడాలనేసి స్వప్నంలో ఎంతో సంపాదిస్తుంటారు, ఇల్లులు కడుతుంటారు, మంచి మంచి బిల్డింగ్లు కడతారు, మంచి మంచి ఇవేవి కడతారు, చీటీలు కడతారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ లాంటివి అన్నీ కడతారు స్వప్నంలో. స్వప్నం నుంచి బయటకు వచ్చాక అవన్నీ ఏమైంది? ఒక పెద్ద ఆయన ఒక సర్వెంట్ తీసుకుని వెళ్తున్నాడంట. ఏంటి? ఆయన ఒక బాక్స్ పెట్టి, ఒక కుండ లాంటిది, కుండ నిండా ఆయిల్ పెట్టి ఆ సర్వెంట్ తల మీద పెట్టి జాగ్రత్త తీసుకొని రా అని అంటే ముందు నడుస్తున్నాడు. అది తీసుకెళ్ళినందుకు డబ్బులు ఇస్తాడు కదా, డబ్బులు కూలీ ఇవ్వాలి కదా. కూలీ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? ఒక 20 రూపాయలు ఇస్తాడు. 20 రూపాయలు ఇస్తే అప్పుడు ఎగ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో అవన్నీ మనము పొదిగిస్తాను. సరే కోళ్ళు అవుతాయి. కోళ్ళు పెడితే కోళ్ళ ఫారం పెడితే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మరి ఒక ఇల్లు కడతాం. ఇల్లు కట్టి ఒక పెద్ద ఫామ్ హౌస్ కడితే మనం అక్కడ ఒక ట్రాక్టర్ కడతాం. ఆలోచించుకుంటాడు అటు ఈ ఆయిల్ తీసుకుని వెళ్తుంది. మీకు అర్థమైంది కదమ్మా? ఆయిల్ మోసుకుని వెళ్తున్నాడు, పెద్ద ఆయన వెళ్తున్నాడు, ఓనరు వెనక వెళ్తున్నాడు, పట్టుకుని ఆలోచిస్తున్నాడు. డబ్బులు ఇస్తాడు కదా ఇంటికి ఆయిల్ తీసుకెళ్తే. సో డబ్బులతో ఏం చేస్తాడు? ఎగ్స్ కొంటాడు, కోడిగుడ్లు కొంటాడు. సో కోడిగుడ్లతో పొదిగిస్తాడు కదా, కోళ్ళు వస్తాయి, కోళ్ళ ఫారం పెడతాడు అన్నమాట. ఆలోచించుకుంటాండి. అవ్వట్లేదు, మీరు ఆలోచించండి, మీరు కూడా అర్థం చేయండి. ఇలా వెళ్తూ ఆలోచిస్తున్నాడు. లాస్ట్కి ఆలోచించి ఏమైంది? ఇంటికి డబ్బులు వస్తాయి కదా, డబ్బులు భార్య వస్తుంది. భార్య ఇటు చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలి. ఇటు దుబారా చేసింది అనుకోండి కోపం అవుతుంది. అందువలన తనేమో ఏదో బంగారం కొనమని ఆవిడ అడుగుతుంది. అలా కుదరదని చెప్పేసి ఆవిడేమో ఈయనతోనే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈయన కోపం వచ్చింది. భార్యకు ఒక తాపు తన్నాడు. తనడంలో ఏంటి ఈ గోడకి ఏదో మెట్టి తన్నాడు. అలాగా తనతో పడిపోయాడు. ఆయన మొత్తం కింద పడిపోయాడు. అప్పుడు యజమాని వచ్చి కోపం అయ్యాడు. ఏమయ్యేది? ఊరుకోవా, నీ ఆయిల్తో పెద్దగా నా ఫామ్ హౌస్ పోయింది, నా ఇల్లు పోయింది, నా ట్రాక్టర్ పోయింది, నా మొత్తము అన్నీ. మీకు అర్థమైంది కదా? ఆయన మొత్తం సామ్రాజ్యం పోయింది. ఇప్పుడు ఈయనకి ఈ నూనె గురించి బాధపడతాను ఇప్పుడు యజమాని. ఆయన మొత్తం సామ్రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అలాగ అన్నట్టు మనం కూడా కళ్ళలో ఎంతో చేస్తుంటాం, కష్టపడతాం. కానీ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇంకేముంది? మొత్తం ఒక్కసారి అవుట్. ఇప్పుడు మనం కూడాను ఇదంతా కష్టపడుతున్నాం. నిజంగా ఇదంతా సత్యం అనుకొని, మనం అంత సత్యం అనుకొని జీవిస్తున్నాం. కానీ ఈ స్వప్నం నుండి బయటకు వచ్చిన వ్యక్తి నుండి చూసినప్పుడు స్వప్నం ఎలాగైతే మనకు కనిపించట్లేదో, ఇప్పుడు ఈ శరీర స్థితిలో ఉండి ఇదంతా నిజమనుకుంటున్నాం మనం. ఈ శరీరము, ఈ మనసు, ఈ బుద్ధి, మన చుట్టూ ఉన్న వస్తువులు, మన ఫీలింగ్స్, మన ఆసక్తులు, మన కోరికలు, మన పిల్లలు, మన సంతానము, మన ఆస్తులు, పాస్తులు, కార్లు, బంగారాలు, బంగారం, ఇవన్నీ సంబంధాలు, మిత్రులు, ఈ బంధువర్గం, ఇదంతా సత్యం అనుకుంటున్నాం మనం. దీన్ని మర్చిపోయాం ఆల్రెడీ. ఇది ఎక్కడ ఉందో పాపం బ్యాక్గ్రౌండ్లో. కానీ ఎప్పుడైతే మీకు ఈ యొక్క అలలు నా స్వరూపం నీరు అని తెలుసుకునే విధంగా, ఆభరణాలు, నగలన్నీ నేను బంగారమే, నేను నగరం కాదు, మీరు అనవసరం పేరు పెట్టారు అని నగ ఎప్పుడైతే తెలుసుకుంటుందో నేను బంగారం అని, అదేవిధంగా ఈ శరీరం వస్తుంది, రూపం వస్తుంది, పోతుంది. నా స్వరూపం ఎప్పుడు కూడాను సమానంగా అహం నిర్వికల్పో నిరాకార రూపః విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తిర్న బంధః చిదానంద రూప శివోహం. ఆ స్వరూపతత్వం అనేది అలా తన యొక్క స్వరూపం నీరు అని ఎలా తెలుసుకుంటుందో, మీరు శరీరము, మనసు, బుద్ధి ఉన్నది వ్యవహారాలన్నీ చేస్తున్నప్పటికీ నా స్వరూపం ఓంకారము, సచ్చిదానంద స్వరూపము, చిదానంద రూపము, శివ, నేనే శివ అని ఏ రోజైతే మీరు స్పష్టంగా తెలుసుకుంటారో, ఇవన్నీ కూడా ఈ నూనె తల మీద మోసుకుని వెళ్ళినటువంటి ఆ సామ్రాజ్యం లాంటిది అనమాట. ఒక్కసారి మీ సామ్రాజ్యాలు కూలిపోతుంది అనమాట. ఎందుకు? మీరు ఎక్కడున్నారు? చిదానంద రూపంలో చేరారు. అప్పుడు ఈ భాగ్యనగరము లేదు, ఏమీ ఉండవు. ఇవన్నీ కూడాను స్వప్నంలో మనం దర్శిస్తున్నట్టే. అందుకే దీనికి మహాత్ములు ఏమన్నారంటే, ఇది దీర్ఘ స్వప్నము. మామూలు స్వప్నం లఘు స్వప్నం. అది 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్, మ్యాక్సిమము 1 నిమిషం దాటి ఉండదంట స్వప్నం. కానీ
ఆ ఒక్క నిమిషం 45 సెకండ్స్లోనే 50 సెకండ్స్లోనే మనం ఎన్నో చూసేస్తాం. మన పిల్లలు కావాలని ఎన్నో సంబంధాలు వెతుకుతుంటాం పండితులకి ఆ స్వప్నంలో. కానీ స్వామీజీ కొంతమందికి స్వప్నం అనేది మధ్యలో ఒక్కోసారి నిద్ర చేసినప్పుడు బంధం అవుతుంది కదా, కొంతమంది చెప్తుంటారు వాళ్ళు పండుకుంటారంటే అది కంటిన్యూషన్ కూడా వస్తుంది. నిజమేనా అది? నేను చెప్తాను చూడండి. అంటే మీకు మంచి ప్రశ్న అడిగింది అమ్మ. కొంతమంది స్వప్నం నుంచి లేచారన్నారు కదా, లేచారని అనుకుంటారు భ్రమ, వాళ్ళు ఇంక లేగలేదనమాట, ఆల్రెడీ స్వప్నంలోనే ఉన్నారని అర్థం. స్పష్టత అయిపోయింది. మీరే ఆన్సర్ చెప్పారు నాకు. ఇప్పుడు నేనేం చెప్పట్లేదు మీకు. ఇప్పుడు నేను ఆ అమ్మగారు ఏమన్నారంటే స్వప్నం అవుతుంది, కొంతమంది స్వప్నం నుంచి లేచినప్పుడు కూడా మళ్ళీ పడుకుంటే స్వప్నం కంటిన్యూ అవుతుంది అన్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు స్వప్నం నుండి ఇంకా బయటికి రాలే, వచ్చినామని భ్రమ మనకి చెప్తున్నారు తప్ప. మీకు అర్థమైందమ్మా? చాలామంది నేను చిన్నప్పుడు మేము అంత పిల్లలు చూస్తుంటాం, అమ్మ లేపుతుంది, బలవంతంగా లేపు కూర్చుంటారు, మళ్ళీ హ్యాపీగా మళ్ళీ డ్రీమ్స్ అలా కంటిన్యూ అవుతుంటాయి, నిద్రపోతుంది. ఏరా లేచావా? ఇంకెక్కడ లేదా, జస్ట్ కూర్చున్నాడు తప్ప లేవలేదు అర్థం. అందుకే ఉపనిషత్తులు ఏమన్నారంటే ఉత్తిష్ట అంటే లేవు, లేదంటే అర్థం జాగ్రత్త అయిందని కాదు, జాగ్రత్త అన్నారు. మళ్ళీ గెటప్ అంతే, లేచే కూర్చున్నాడు అన్నారు. అమ్మగారు అరే ఉదయం క్లాస్ స్కూల్ ఉంది వెళ్ళమంటారు, ఉంటాడు వాళ్ళ బెడ్ మీద వెళ్ళి, కానీ కళ్ళు తెరవరు. కళ్ళు తెరవడం ఇంక వేరు. మీరు చెప్పింది ఏంటంటే ఎవరైతే స్వప్నంలో లేచారు అంటున్నారో, లేచినట్టు కూర్చున్నారు, లేచినట్టు జరిగింది తప్ప ఆ కంప్లీట్గా ఆ కంటిన్యూ అవుతున్న డ్రీమ్ నుంచి బయటికి రాలేదని అర్థం. యూ ప్లీజ్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. మీకు అర్థమవుతుందమ్మా? ఎందుకంటే మీకు స్పష్టత తెలిసిపోవాలి, ఇంకా అడగక్కర్లేదు. ఎందుకంటే మీరు నిజంగా స్వప్నం కాని తర్వాత వచ్చి బయటకు వచ్చి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ పడుకొని ఆ స్వప్నాన్ని మీరు కంటిన్యూ చేస్తే అప్పుడు నేను ఒప్పించుకుంటా. ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఇంకో విషయం తెలుసా, నేను ఒక స్వప్నం కన్నా, స్వప్నంలో ఇంకో స్వప్నం కన్నా, ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చి అమ్మాయి స్వప్నం ఇంకో స్వప్నంలో ఉన్నాను నేను. అది కూడా జరుగుతుంది. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కరికి వస్తుంటుంది. అది చాలా అవసరం మనకి. ఎందుకంటే స్వప్నం నుంచి బయటకు వస్తున్నాము, ఇది కూడా స్వప్నమే కానీ నిజం అనుకుంటాను మనం. అర్థమవుతుందమ్మా? కాబట్టి మీరు అడిగిన ప్రశ్న కూడా అర్థమైంది. కానీ అక్కడ మీకు ఒక విషయం తెలియాలి, ఎవరైతే మళ్ళీ హ్యాపీగా మరి స్వప్నం కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు ఆ స్వప్నం నుండి ఇంకా బయటికి రాలేదు. ఇంకా మీకు తెలుసా, చాలామంది లేచి నిద్రలో నడుస్తుంటారు. మీకు తెలుసమ్మా, సోమ్నాబులిజం అంటారు, సంథింగ్ లైక్ దట్, రైట్? నిద్రలో నడిచే అలవాటు చాలామంది ఉన్నారు తెలుసా. వాళ్ళు నడుస్తుంటారు కానీ నడిచినట్టు తెలియదు, వాళ్ళు నిద్రలోనే ఉన్నారు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఆ యొక్క స్ట్రక్చర్కి, ఆ వాసనలో ఉన్నటువంటి ప్రభావవశాత్తు అలా జరుగుతుంది తప్ప మీరు మళ్ళీ బయట లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ తిని టీ తాగి మళ్ళీ పడుకుంటే మళ్ళీ స్వామీజీ మళ్ళీ అప్పుడు ఆ స్వప్నాన్ని కంటిన్యూ చేసిన అని ఎవరైనా చెప్పానండి నాకు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ వెరీ క్లియర్. అది మీరు ఆన్సర్ కూడా చెప్పవచ్చు, నేనే చెప్పక్కర్లేదు అంటున్నా. సో కాబట్టి ఇది అంతే, ఒక బుడగతో సమానము. అర్థమైందమ్మా? కాబట్టి ఈ యావత్ సృష్టి అంతా కూడాను మనకు కేవలము ఒక సినిమా థియేటర్, 2.5 గంటల సినిమా థియేటర్లో కూర్చుంటే మనం ఎంత చూస్తున్నాం చెప్పండి? ఇన్ని జీవితములు, వాళ్ళ యొక్క జనరేషన్స్, వాళ్ళ పెళ్ళిళ్ళు మొత్తం అన్నీ అలాగా స్క్రీన్ మీద అయిపోతుంది. నిజంగా ఏమైనా జరుగుతుంది స్క్రీన్ మీద? నథింగ్. ఓన్లీ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద లైట్. ప్రొజెక్టర్ ఉంటుంది, లైట్ ఉంటుంది, అది మోడిఫై చేస్తుంది లైట్ని. ఆ యొక్క స్క్రీన్ పైన మనమంతా నిజంగా జరుగుతున్నట్టు ఉంటుంది. అంటే మనం ఈ సొసైటీలో మరి మనము ఒక రూపం తెచ్చాం కదా, ఒక శరీరం వచ్చింది కదా, ఆ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియములు ఉన్నాయి కదా, మరి శరీరంతో పాటు మనసు వచ్చింది కదా, మనసుతో పాటు బుద్ధి ఉంది కదా, అందువలన మనకు ఒక ఎక్విప్మెంట్ ఇచ్చాడు, ఈ ఒక ఫ్యాన్ లాగా, ఒక బల్బు లాగా ఎక్విప్మెంట్ వచ్చింది. ఆ ఎక్విప్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్లో కరెంట్ ఉన్నంత వరకే పనిచేస్తుంది. చూడండి ఇప్పుడు పని చేయట్లేదు, దీని పరిస్థితి ఏంటి? ఇది కూడాను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. అందుకే మహాత్ములు ఏమంటారంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఓంకారాన్ని మీరు ధ్యానిస్తారో, మీరు ఓంకారాన్ని ఎవరైనా ధ్యానించారనుకోండి, ఓంకారం కూడా మిమ్మల్ని ధ్యానిస్తుంది. ఆల్ డివోటీస్ ఆర్ లైక్ దట్. డివోటీస్ అంటే ఏంటి? భక్తులు ఏదో ఒక ఈశ్వరుని తీసుకుంటారు, పేరు కదా, మంత్రం తీసుకుంటారు కదా. సో ఈశ్వరుని రూపాన్ని ఈశ్వరుని మీరు ధ్యానిస్తుంటే ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ధ్యానిస్తాడు. సపోజ్ మీరు ఈశ్వరుని ధ్యానించరు, అయినప్పటికీ ఈశ్వరుడు మిమ్మల్ని ధ్యానిస్తాడు. ఎందుకు చెప్పండి? కెరటం ఉన్నది సముద్రంలో. సో కెరటం ఒప్పుకుంది అనుకోండి, నేను సముద్రంలో ఉన్నాను, సముద్రమే నాకు రక్ష అని ఒప్పుకుంది అనుకోండి,
ఓకే, ఇది కూడా సముద్రం ధ్యానిస్తుంది. సముద్ర నీరు కూడాను కెరటను కూడా ధ్యానిస్తున్నట్టే. ఒకవేళ కెరటం నాకు సంబంధం లేదు, మీకు నాకు అసలు సంబంధమే లేదు, ఎనిమిస్ ఏంటి సముద్రమేని కెరటం అయినప్పటికి కూడాను, అలా అనుకున్నప్పటికి కూడాను కెరటం సముద్రం నుంచి బయటపడగలదా? సముద్రంలో ఉండాల్సిందే. మనం కూడాను దేవుడు లేడు ఏమీ లేదు అంటాం, మనం అంటాం, కానీ మనం ఎక్కడ ఉంటాము? ఆయనలోనే ఉన్నాం. మళ్ళీ విచిత్రం ఏంటంటే కొంతమంది పిల్లలు ఉంటారు, నేను మాట్లాడిని తిన్నా అంటారు, కానీ ఆ ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ మరి తిన్ను మాట్లాడినంటే మరి ఇల్లు కాదు బయటికి వెళ్ళడం ఇంకొంతమంది. అలాగ అన్నట్టు మనం కూడాను దేవుడి మీద ఈశ్వరుడి మీద నిందలేసినప్పటికీ మనం ఉన్నది ఎక్కడున్నాము? ఆయన ఒడిలోనే. ఎందుకు? ఈశ్వరుడని బయట లేడు కదా, ఈశ్వరుడని లోపల లేడు కదా, బయట లోపల లేదు కదా. ఈ ఓంకారం అనేది యావత్ సృష్టి అంతా కూడాను దాని అధిష్టానంగా. అందుకే ఇక్కడ మనం రెండు రకాలు తెలియాలి. ఈశ్వరుడు కంటే వ్యతిరేక్తంగా జగత్తు లేదు, ఈశ్వరుడి కంటే వేరుగా ప్రపంచం లేదు. ఈశ్వరుడే ప్రపంచంగా కనిపిస్తున్నాడు, మారలేదు. ప్రపంచంగా మారలేదు, ప్రపంచంగా కనిపిస్తున్నాడు. స్వప్నంలో మీకు స్వప్న ప్రపంచం కనిపిస్తున్నట్లుగా, తాడు పైన పాము కనిపిస్తున్నట్లుగా, సినిమా తెర మీద సినిమా మొత్తం ప్రపంచం కనిపిస్తున్నట్లుగా, అద్దంలో ప్రతిబింబం కనిపిస్తున్నట్లుగా ఈ యొక్క ఓం అనే ఈ ఆత్మ అనే తెర మీద ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో ఒక క్యారెక్టర్ని నేను అని మమేకం ఐడెంటిఫై చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత ఏమవుతుంది? మర్చిపోయాం, నేనే క్రియేట్ చేశాను అనేది మర్చిపోయాం మనం. ఇప్పుడు స్వప్నము మీ మనస్సే క్రియేట్ చేస్తుంది, కానీ స్వప్నంలో మీరు ఉన్నంత సమయము నేనే స్వప్నాన్ని క్రియేట్ చేసుకున్నాను అని అనుకోండి. స్వప్నంలో మీకేమైనా ఫీలింగ్ ఉంటుందా? ఇది నా క్రియేషనేగా, అనేస్తారు. కానీ అజ్ఞానం ఏంటంటే, ఈశ్వరుడు లీల ఏంటంటే, స్వప్నంలో ఉన్నంత వరకు మీరు స్వప్నం క్రియేట్ చేశారనే జ్ఞానం మీకు ఉండదు. అందువలన స్వప్నంలో జరిగేవన్నీ మనం అనుభవించాల్సిందే, సుఖ దుఃఖాలన్నీ. కాబట్టి ఇప్పుడు ఈ జగత్ అనేది మనమే క్రియేట్ చేసాం. మనము అంటే ఆత్మ, నేను కాదు. అంటే ఈ వ్యక్తిగా మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరంతో నేను క్రియేట్ చేయలే. ఆత్మ క్రియేట్ చేసింది ఈ ప్రపంచము. చేసి దీంట్లో ఒక వ్యక్తిని నేను స్వామి స్థిత ప్రజ్ఞానం అనుకున్నాను, అంతే. అనుకున్న తర్వాత ఏమైంది? మొత్తం అక్కడే పడి సంసారం అనేది వచ్చి పడింది మీద. ఇంకెప్పుడేది అనుకున్నాను నాకంటే వేరుగా అంతా ఉన్నది. ఒకవేళ నేనే ప్రపంచాన్ని క్రియేట్ చేసిన నాలోనే, నేను స్వప్నంలో ఎలాగైతే డ్రీమ్ కన్నానో, కలగన్నానో, ఇదంతా నా దీర్ఘ స్వప్నము అని స్పష్టంగా నాలో జరుగుతున్న లీలని ఇలాగ అబ్జర్వ్ చేసిన అనుకోండి. కాసేపు అనుకుందాం, మంచి ఏది చెడు ఏది, ఎక్కడేముంది? ఇంకా సుఖం ఎక్కడ ఉంది, దుఃఖం ఎక్కడ ఉంది? శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఇంకెవరున్నారు? ఎక్కడ చెప్పండి? అంతా నేనేగా. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. మొత్తం యావత్ సృష్టి అంతా బ్రహ్మ, ఆ బ్రహ్మ నేను. చూడండి, అది చెప్పడానికే యావత్ శాస్త్రాలు, కోటి గ్రంథములు కూడాను ఆ ఒక్క విషయం మనకి బోధపరచడానికే ఇవంత ప్రయత్నాలు అన్నమాట. ఒరిజినల్ సత్యం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము, అతి సూక్ష్మము. అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు కదా, సెల్ఫ్ నాలెడ్జే కదా, సెల్ఫ్ ఎంక్వైరీ కదా. ఊఎంఐ సెల్ఫ్ ఎంక్వైరీ. ఏమనుకుంటారు? సెల్ఫ్ ఆత్మ ఎంక్వైరీ ఎవరికో చేసుకోవచ్చు అనుకుంటారు. నో, ఇది సెల్ఫ్ ఎంక్వైరీ అంటే సెల్ఫ్గా చేసుకునేది కాదు. ఆ సెల్ఫ్ని ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా విచారణ చెయ్యాలి, అది శాస్త్రము, గురువు ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పారు. అందుకే చాలామంది ఊఎంఐ అంటే ఏమీ జరగదు. ఊఎంఐ అలాగ సంవత్సరాలు కూడా అలా చేస్తూ ఉంటారు. నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనము ఇన్ని విషయాలు చర్చించి విచారణ చేసి ఎంక్వైరీ చేస్తూనే యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు క్లాసులో ఉన్నంత వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్కడ చెప్పులు ఇలా తొడిగిన వెంటనే మొత్తం క్లాసే మనమే అన్నట్టు మీకు అనిపిస్తుంది. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు మీకు ఈ యొక్క శ్లోకం అర్థమైంది కదా. ఉపాదానం అంటే మొత్తం యావత్తు జగత్తు, ప్రతి నామరూపం అంతా కూడాను 5 విషయాలతో ముడిపడి ఉన్నాయి. ఏంటి? 1 సత్తు, 2 చిత్తు, 3 ఆనందము. అంటే ఈ ఓంకి 3 రకాల పేర్లు. 1 సత్తు అంటే భూతకాలం, గడిచిపోయిన కాలంలో కూడా ఉంది. వర్తమానంలో కూడా ఉంది. భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది. ఈ 3 కాలాలకి అతీతంగా కూడా ఉంటుంది.
దాన్ని సత్ అంటారు. అంటే సత్యం, అల్టిమేట్ సత్యం, అబ్సల్యూట్ ట్రూత్, అబ్సల్యూట్ సత్యం అంటే పూర్ణ సత్యం. అల్టిమేట్ అంటే పూర్తిగా అదే సత్యం. మిగతాదన్నీ కూడాను, ఇప్పుడు కుర్చీ ఉంది, ఇంతకుముందు లేదు, తయారు చేయక ముందు లేదు కదా, కార్పెంటర్ తయారు చేయక ముందు కుర్చీ లేదు, ఇప్పుడు కుర్చీ ఉంది, కొంతకాలం కుర్చీ ఉండదు. అంటే ఇది పూర్తి సత్యం కాదు. కుర్చీ కనిపిస్తుంది మన ముందు కానీ పూర్తి సత్యం కాదు. ఎందుకు? 3 కాలాల్లో ఉంటూ 3 కాలాలకు అతీతంగా ఉన్నది కాదు ఇది. ఇదేంటి? ఓం అంటే ఆత్మ. ఆత్మ ఈ శరీరం పుట్టక ముందు ఉంది, ఈ శరీరంతో మీరు జీవిస్తున్న సమయము ఉంది, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడాను ఉంటుంది. బల్బు పెట్టాము అక్కడ, ఇంతకుముందు బల్బు లేదు, బల్బు తెచ్చి పెట్టాము, కరెంటు ఉంది, బల్బు పగిలింది, కరెంటు ఉంది. అంటే ఏంటి? బల్బు పెట్టకముందు కరెంటు ఉంది, అక్కడ బల్బు పెట్టినప్పుడు కరెంటు ఉంది, బల్బు పగిలిపోయినప్పుడు కరెంటు ఉంది. అందువలన మహాత్ములు, హిమాలయాలు, ఋషికేశ్, హరిద్వార్లు మహాత్ములు ఏమంటారంటే, మీరు శ్వాస తీసుకుంటారా లేదా బ్రీతింగ్, ఎంతవరకు అయితే మీరు బ్రీతింగ్ తీసుకుంటారో, ఓం ఆత్మ ఈశ్వర మీ బ్రీతింగ్లో ఉన్నాడు. మరి నేను శ్వాస తీసుకుంటున్నా, నా బ్రీతింగ్లో ఈశ్వరుడు ఉన్నాడు, మంచి బాగుంది. శ్వాస ఆగిపోయిన తర్వాత ఏంటి సంగతి ఏంటి స్వామీజీ అని అడగాలి మీరు. శ్వాస తీసుకున్నంత ఈశ్వరుడు మన శ్వాసలో ఉన్నాడు. ఓకేనా? శ్వాస తీసుకున్నంత సమయము మీ శ్వాసలో ఈశ్వరుడు ఉన్నాడు. మరి శ్వాస తీసుకోవడం మానేసినప్పుడు మీరే ఈశ్వరుడులో ఉన్నారు. మీరు ఇది గమనించండి, ఇది అద్భుతం, నిజంగా అద్భుతం. ఆ అద్భుతాన్ని చెప్తారు వాళ్ళు స్వాములు. ఎలాగంటే శ్వాస తీసుకున్నంత సమయము శ్వాసలోనే ఈశ్వరుడు ఉన్నాడు. శ్వాస బంద్ అయిపోయింది, బంద్ అయింది కాబట్టి ఈ శ్వాస ఈశ్వరుడిలో ఉంది. శ్వాస తీసుకుంటుంటే ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు, శ్వాస ఆపిస్తే నువ్వు వెళ్ళి ఈశ్వరుడిలో ఉన్నావు. ఏదైనా ఒకటేగా, ఆయన వచ్చి మీలో ఉండే మీరు ఒకటేగా. ఇప్పుడు మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఇంకా డబుల్ ఉంటుంది ఏంటి, అంతే దూరం ఉంటుంది కదా, అంతే కదమ్మా. మనం కలవాలి. మీరు మా ఇంటికి వచ్చి కలిసినా నేను మీ ఇంటికి వచ్చిన ఇది కలవడమే అయిందిగా. ఏమే కరెక్ట్? ఇప్పుడు ఆ అమ్మగారిని నేను కలవాలి, మీ ఇంటికి వచ్చి నేను కలిసాను, ఓకే, మీరు వచ్చి కలిసారు, ఏదైనా కలవడమే కదా, మన పని అయిపోయింది కలవడం. అంటే మన జీవితం అంతా కూడాను, మన శ్వాస ప్రతి శ్వాసలోనూ ఈశ్వరుడే ఉన్నాడు. శ్వాస ఆగిపోయినప్పుడు కూడాను ఈశ్వరులోనే ఉన్నారు. కెరటంగా జీవిస్తున్నంత సమయం కూడాను నీటిలోనే ఉన్నావు. కెరటం పగిలిపోయిన తర్వాత నీరుగానే ఉంది. కెరటంగా ఉన్నప్పుడు నీరుగానే ఉన్నావు, కెరటం పగిలిపోయినప్పుడు నీరుగానే ఉన్నావు. ఎప్పుడు నీరే నీ జీవితం. అహం నీరు, అహం జలమస్మి. నాహం కెరటం, అహం జలం. నేను కెరటం కాదు, నేను జలం. నేను ఈ యొక్క ఈ శరీరం, బాడీ అంటే శరీరం, శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవి ఒక ఎక్విప్మెంట్. అయితే వాస్తవానికి మరణించడము, జన్మించడం అనేది మీరు ఒక చిన్న సూక్ష్మం తెలుసుకోవాలి. ఈ సూక్ష్మం తెలుసుకుంటే మనిషి పుట్టినా, మనిషి చనిపోయినా మీలో ఎటువంటి పెద్ద ప్రభావం ఉండదు. ఎంత ఆనందం అంటే, ఋషికేశు, హరిద్వారు, కాశీ ఆ ఏరియాల్లో ఎవరైనా సన్యాసి, స్వామీజీ చనిపోయారు అనుకోండి, పండగ. నమ పార్వతీ పతే హరహర మహాదేవని గంగలో కలిపేస్తారు. మొత్తం 16 రోజులకి స్వాడసి మొత్తం ఓహో మొత్తం సెలబ్రేషన్స్ అనమాట. అదే వ్యక్తి ఎక్కడెక్కడైనా చనిపోయారండి ఎవరైనా, అంత శోక సంద్రంలో మునిగిపోతాం ఊరికే. ఏంటి అసలు అంటే శరీరాలను కూడా మీరు అమృతత్వం ఉంచేయాలనుకుంటున్నారా? అలాగే అందరూ ఉందాం అనుకుందాం, కానీ ఎవ్వరు చనిపోవద్దు. మరి ఈ ప్రపంచం అంతా ఇంక ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఒక్కొక్కడేమి 1000 సంవత్సరాలు ఉంటారు, 10,000 సంవత్సరాలు ఉంటారు. 10,000 సంవత్సరాలు ఇలాగ ఉంటారు కదా, కుంగిపోయి కృషించి ఈవేళ 1/2 సెంటీమీటర్ మనుషులు ఉండాలి కదా. మరి ఉన్నారు కదా, ఏవో 10,000 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? 100 సంవత్సరాలకే మనం వంగిపోతాం ఇప్పుడు. కాబట్టి ఇది న్యాయం కాదు. అందుకే భగవద్గీతలో అర్జునుడి యొక్క అజ్ఞానానికి మొట్టమొదటి శ్లోకం ఇదే చెప్పారు. అశోచ్యానన్వ శోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూన అగతాసూంచ నాను శోచంతి పండితాహ. అంటే పండితులు అనేవారు పోయిన వారి గురించి కానీ ఉన్నవారి గురించి కానీ దుఃఖించరు. పండితులు దుఃఖించరు. అంటే నువ్వు దుఃఖిస్తున్నావు, మరి నువ్వు పండితుడివో కాదో నువ్వే తెలుసుకో అన్నాడు. మళ్ళీ కృష్ణుడు చెప్పలే,
విషయం చూశారు అక్కడ ఎంత తెలివిగా చెప్పాడు ఆయన. పండితులు దుఃఖించరు, పండితులు అంటే జ్ఞానులు శోకించరు. అంటే ఉన్నవాళ్ళ గురించి కానీ పోయిన వారి గురించి కానీ. అంటే ఏంటి? ఈ వచ్చిపోయేవేంటి? శరీరాలు. వాస్తవానికి ఈ ఓం ఏమైనా వస్తుందా, పోతుందా? అందుకే అప్పుడు ఏం చెప్పారు, మొన్న ఆ అమ్మగారు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా వీడు చెప్పాలి ఈవేళ. అక్కడికి వస్తున్నాను, ఎందుకంటే అది ఆఫీసాను, ఇప్పుడు కంటిన్యూ చేస్తా. విశ్వరూపం, అది చాలా ఇంట్రెస్టింగ్, అది కూడా చెప్తాను ఈవేళ. అంటే ఏంటి? మనం వాస్తవానికి ఈ శరీరం వచ్చే పోయేది మన వస్త్రం లాంటిది. పాత వస్త్రము, చిరిగిపోయిన వస్త్రం తీసి ఎలాగైతే కొత్త వస్త్రం ఎలాగైతే ధరిస్తారో, కేవలం శరీరం అనేది వస్త్రముతో సమానము. ఉన్నదేంటి? ఈ వాసనలు, సంస్కారములు ఏవైతే ఉన్నదో అది సూక్ష్మ శరీరము. అది మీకు ఎప్పుడు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? నేను ఆత్మస్వరూపము, ఓంకార స్వరూపము, నేనే బ్రహ్మ, నేనే చిదానంద రూప శివ అని తెలుసుకున్నంత వరకు, అంగీకరించి నీ పూర్తిగా యాక్సెప్ట్ చేసినంత వరకు మీకు ఈ సూక్ష్మ శరీర వాసనలు మీ అనుకుంటాయి. దాన్నే జీవత్వము అంటారు. అందుకే శరీరం చనిపోయినప్పుడు జీవత్వం చనిపోదు, మీరు మళ్ళీ శరీరాన్ని పొందుతారు. మరి ఎలాంటి శరీరం పుడుతుంది? అదే ఇంట్లో పుడతామా? 7 బంధాలు, 7 జనరేషన్లు, భార్యాభర్తలుగా, ఇవన్నీ కథలు, కట్టు కథలు. భార్యాభర్తలు మళ్ళీ పుట్టి భార్యాభర్తలుగా ఉంటారనుకోవడం అనేది లాటరీ. మీరు ఊహ, ఇమాజినేషన్. అంటే ఏంటి? భార్య కానీ భర్త కానీ సృష్టిలో ఏ ప్రాణి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం అనే వాసనలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. అక్కడి నుండి కొంత సరుకు తీసుకొచ్చి, అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, కొంత డిపాజిట్ నుంచి విత్డ్రా చేసుకుంటాం. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనే వాసనల నుండి కొంత వాసనలతో ప్రారబ్ధ కర్మ అంటారు దాన్ని, దాంతో ఒక శరీరం వస్తుంది. సో ఆ శరీరం అంతా సుఖదుఖాలన్నీ అనుభవిస్తుంది, యాక్షన్స్ కర్మలన్నీ చేస్తుంది. చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంక పనికిరాదు. ఫ్యాన్ తిరగడం పనికిరాదు, కెపాసిటీ అంతా మొత్తం డల్ అయిపోయి మొత్తం ఇదైపోయింది. ఇంక ఫ్యాన్ తీసేస్తాం, ఏం చేస్తాం ఫ్యాన్? అలాగా ఈ శరీరంతో ఎటువంటి భోగము, ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి పనికిరాదు. సో ఇది గ్యారేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది బరియల్ గ్రౌండ్కి కానీ లేకపోతే ఎక్కడైనా చేసేస్తారు, ఖననం చేసేస్తారు. అప్పుడేమైంది? దీని నుండి సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక శరీరం మనకు ఉన్నదనమాట. అంటే ఏంటి? ఇంద్రియ తత్వం సూక్ష్మంగా ఉంటుంది, మనస్సు సూక్ష్మంగా ఉంటుంది, బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది, ప్రాణాలు, పంచప్రాణాలు, ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము, 5 ఉంటాయి. సో అవి 5 ప్రాణములు, మనసు, బుద్ధి, తర్వాత అదేవిధంగా ఇంద్రియములు, ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరము మళ్ళీ ఈ వాసనలలో కలిసిపోతుంది మీ అకౌంట్లో, జీవత్వంలో. మళ్ళీ ఈ వాసనల ఆధారంగా, అంటే నాకు బాగా మందు తాగే లిక్కర్ ఎడిక్ట్, తాగుతూ 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 ఏయైతే మహారాజులాగా చనిపోయాను. ఇంకా తాగడం, లిక్కర్ తాగడం అనే హ్యాబిట్ నుంచి నేను ఇంకా బయటపడలే. సో మళ్ళీ నాకు ఇమ్మీడియట్లీ దాని మీద బలంగా వాసనలు ఉన్నాయనుకోండి, ఈసారి బాగా మందు దొరికే ప్లేస్లో పడతా. మీకు అర్థమైందా? ఇంక ఉదయం నుంచి ఇంక బ్రష్ కూడా లేదు, బ్రహ్మముహూర్తంలో స్టార్టింగ్ అనమాట. ఇంకా అలాంటప్పుడు ఏంటి? ఆ వాసనలు అనుగుణంగా మీకు ఉపాధి, ఆ యొక్క వాతావరణంలో పుడతారనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అది ఏదైనా జరగని, అది మీరు ఎటువంటి అలవాటైనా తీసుకోండి, అది మీ ప్లేస్. సో అప్పుడేమవుతుంది? ఇంకా పునరపి జననం, మళ్ళీ అనుభవిస్తాడు, మళ్ళీ శరీరం పడిపోతుంది, మళ్ళీ పుడతాడు. అంటే పునరపి జననం, పునరపి మరణం. ఎప్పటి వరకు? మీలాగా ఏదో ఒక రోజు ఇలాంటి ఈ యొక్క మీ ఆత్మస్వరూప తత్వం తెలుసుకోవడానికి ఇలా సత్సంగాలకు వచ్చినంత వరకు అలా పుట్టి మరణిస్తుంటారు అన్నమాట. మరి సత్సంగం కోసం ఏమవుతుంది? ఈ పుట్టడము మరణము అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? మీకు ఒకటి అర్థమైపోయింది. ఏంటి? నేను పుట్టలేదు అని. మనిషి పుట్టకపోతే ఇంక మరణం ఉంటుందమ్మా. నేను అసలు పుట్టలేదు, మీరు శరీరం కాదు, మీరు ఎప్పటికీ పుట్టలేదు. మీరు పుట్టలేదని తెలుసుకున్న తర్వాత మీకు ఇంక మరణం ఎందుకు ఉంటుంది? మరి మరణం దేనికి? ఏది పుట్టిందో దానికి. ఏది పుట్టింది? శరీరం పుట్టింది. మరి మరణిస్తుంది ఏంటి? శరీరం మరణిస్తుంది, అంతేనా? సో అందువలన ఈ యొక్క నేను కర్తను, నేను ఇంటి యజమాని, నేనే అన్ని సాధించాను, నేనే అన్ని కట్టాను, నేను అన్ని చేయిస్తున్నాను, ఇవన్నీ ఏంటి? ఈ వ్యక్తి కర్త, భోక్త. నేను తండ్రిని, నేను తల్లిని, నేను యజమాని, నేను ఓనర్ను, నేను డ్రైవర్ను, నేను డాక్టర్ను. ఇవన్నీ చూడండి ప్రొఫెషన్లు. వాస్తవానికి నువ్వు సర్వం సృష్టికర్తవు, కానీ నీ అజ్ఞానం వలన నేను ఇంటికి ఓనర్ని అనుకుంటాను.
అరే యావత్ బ్రహ్మాండం అంతా నువ్వు కర్తమంటే నో బ్రహ్మాండం నాకు సంబంధం లేదు, నేను ఇల్లు ఇంటికి కర్తను, ఇల్లు శరీరానికి ఇంటికి, అది చెప్తుందనమాట. అందువలన ఈ తత్వం తెలుసుకొని ఎవరైతే వాస్తవానికి ఆ అనంతమైన శాంతి, ఆనందం, ప్రేమ అనేదాన్ని బీజ రూపంలో ఉన్నది, DNA రూపంలో, దాన్ని ఎవరైతే ట్యాప్ చేయగలుగుతారో దానికి ఏం చేయాలి? అంతర్ముఖంగా దృష్టి పెట్టాలి, బయటికి చూడకూడదు. అందుకే లలిత శాస్త్రం మా నామాలు ఏం చెప్పారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అన్నారు. విన్నారు ఎవరైనా? సో మీరన్నీ స్తోత్రాల్లో అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మనకు తెలియాలి. అందువలన ఈ వాసనలు మనం తగ్గించుకోవడానికే మనం చేసే తపస్సులు, మన యొక్క దాన ధర్మములు, మనం ధర్మంగా జీవించడము, ఇవన్నీ నిష్కామ కర్మయోగములు. కోరికలు పెట్టుకోకూడదు, ఏమి ఆశించకూడదు, పరోపకారంగా చేస్తూ సకల ప్రాణులను ప్రేమిస్తూ ఇవన్నీ చేయడం వలన మీ యొక్క చెడు వాసనలన్నీ పోయి ఈ వాసనలన్నీ ఖతమవుతుంటే మీలో ఉన్న దైవత్వం అనేది ప్రకటమవుతుంది. ఎంతవరకైతే మీలో దైవత్వం ప్రకటమవుతుందో అంత తొందరగా ఈ యొక్క స్వరూప తత్వానికి దగ్గరగా మీరు చేరుకుంటారు. అప్పుడు నేను చెప్పే విషయాలు అవును కదా అనే ఒక మీకు స్పష్టత వస్తుంది. ఈ రెడీ లేరనుకోండి, స్వామి చెప్పి ఎందుకు అవుతుంది అలాగెందుకు అవుతుంది? నేను మామూలు వ్యక్తిని కదా, నేను నా పేరు పలాయినటువంటి సరసమ్మ, నారాయణమ్మ, రామయ్యమ్మ కదా, కృష్ణవేణి కదా, నేను ఎలా శివ అవుతాను అనే ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు అంటే ఏంటి? మీలో ఇంకా ఈ కషాయం అనే ఒక వాసనలు ఇంకా ఉన్నాయన్నమాట అర్థం. అవి తరగాలి. ఓకేనమ్మా? సో ఇది మొన్న ఆ అమ్మగారు ప్రశ్న అడిగారు. ఓకేనా? ఏం ప్రశ్న అడిగారంటే, యశోదామయ్యకి శ్రీకృష్ణుడు బాల్యంలోనే విశ్వరూపాన్ని చూపించాడు, అదేనమ్మా చూపెట్టాడు, దాని యొక్క యథార్థ తత్వం ఏంటి అడిగారు, అంతేనా? చూసిన తర్వాత కూడా అంటే చూసిన తర్వాత తనకి అర్థమవుతుంది కృష్ణుడు మామూలు వ్యక్తి కాదని అర్థమైన తర్వాత కూడా మళ్ళీ ఆమె తర్వాత ఎట్లా ఉంది తన కొడుకుతో నార్మల్. వాస్తవానికి విశ్వరూపం దర్శించిన వాళ్ళందరికి కూడాను జ్ఞానం అంత పూర్తిగా వంట పట్టినట్టు కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాయబారంకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా విశ్వరూపం చూపెడతాడు. చూపెట్టినంత సమయంలో ఆ యొక్క శ్రీకృష్ణుని విశ్వరూపంకు ఉన్నటువంటి శక్తి అర్థమవుతుంది చూసే వాళ్ళకి. అంత మాత్రాన తత్వం మనకు అనుభూతికి రాదు. ఇంకొకటి, ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్న వాళ్ళకి ఈశ్వరుడు కృప వలన ఆ విశ్వరూప సందర్శనం జరుగుతుంది. ఇంతకీ విశ్వరూపం అంటే ఏంటి? విశ్వరూపం అంటే మనము చూసే విశ్వరూపం వేరు, శ్రీకృష్ణుడు యశోదమయ్యకి చూపెట్టే విశ్వరూపం వేరు, శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చూపెట్టే విశ్వరూపం వేరు, శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళి కౌరవ సభలో దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి అలాంటి వాళ్ళకి విశ్వరూపం చూపెట్టాడు, ఆ విశ్వరూపం వేరు. ఇంతకీ విశ్వరూపాలు అన్ని రకాలు ఎందుకు ఉంటాయని ప్రశ్న మీకు రావాలి. వచ్చిందమ్మా? విశ్వరూపం అంటే ఏంటంటే, నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఏమేమి విన్నాను, ఏమేమి చూశాను, ఏమేమి తెలుసుకున్నాను, ఏమేమి ఇమాజినేషన్ చేస్తున్నాను, ఏమి పురాణ కథలు, ఏవి చరిత్రలు, ఎన్ని రకాల వ్యక్తులు, ఫ్రెండ్స్, బంధువులు, తల్లిదండ్రులు, విన్నవి, చూసినవి, అనుభవంలో ఉన్నటువంటి యావత్ జీవితంలో, ఈ జీవితంలోనివి, ఇంతకుముందు జీవితాల నుంచి వచ్చినటువంటి అనేక జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారం నుండి వచ్చినవి, ఇవన్నీ కలిపి ఒక్క ప్లేస్లో, ఒక్క స్థానంలో ఒకేసారి దర్శించడాన్ని విశ్వరూపము అంటారు. ఓకేమా? కాబట్టి అర్జునుడికి కురుక్షేత్రంలోకి వెళ్ళి చూపెట్టే విశ్వరూపం వేరు, యశోదమయ్యకి చూపెట్టినటువంటి విశ్వరూపం వేరు. యశోదమయ్యకి చూపెట్టే విశ్వరూపంలో ఏముంటుందంటే, యశోదమయ్యకి అంతవరకు ఏం తెలుసు? పురాణాల ఆధారంగా సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ, నారాయణ విష్ణు, రుద్రుడు, ఆదిత్య, ఏకాదశ రుద్రాహ, ద్వాదశ ఆదిత్య, ద్వాదశ అంటే 12, ఏకాదశ అంటే 11 రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 8 వస్తువులు, 8 వస్తువులు, పంచభూతములు,
తర్వాత అప్పుడు ఆ కాలంలో ఉన్న ఋషులు, ఆ కాలంలో ఉన్న కవులు, ఆ కాలంలో ఉన్న అప్సరసులు, ఆ దేవేంద్రుడు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఓకేనా, మొత్తం సర్వం ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి గోవర్ధనగిరి పర్వతాలు, ఆ యొక్క నది, యమునా నది, గంగా నదులు, హిమాలయములు, అనేక జంతువులు, పక్షులు, కీటకములు, మనుష్యులు, శత్రువులు, మిత్రువులు, ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రములు, సకలములో ఉన్నటువంటి దర్శించినవి, చదివినవి, విన్నవి, ఊహించినవి, ఊహాకల్పన అన్నీ కూడా ఒకేసారి ఒక్క పిక్చర్లా కనిపించడం, దాన్ని ఏమంటారు? విశ్వరూపము. అంటే వాళ్ళ విశ్వరూపములో ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చూసే విశ్వరూపంలో ఉండవని అర్థం. కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవని కాదు, అందులో కొన్ని ఉంటాయి మనకి. అంటే మన విశ్వరూపంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు మన విశ్వరూపంలో. పాపం యశోదమయ్య చూసే విశ్వరూపంలో నరేంద్ర మోడీ లేడు, ఆవిడకి ఊహ లేదు కదా అప్పుడు. మీకు అర్థమవుతుందా? వివేకానంద ఉండొచ్చు, ఆయన ఇప్పుడు మన పుట్టాడు, ఆయన యశోదమయ్యంతుడు ఎక్కడున్నాడు అంటే మీకేం అర్థమవుతుంది? మనం దర్శించే విశ్వరూపంలో పురాణాల ద్వారా మీరు ఏమి విన్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు కూడా ఉండొచ్చు మీ విశ్వరూపంలో. అర్థమవుతుందా? ద్రౌపది ముర్ము గారు ఉంటారు, ఆవిడ ప్రెసిడెంట్ కాబట్టి. కేసీఆర్ ఉండొచ్చు, వెంకటేశ్వర్లు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అంటే అర్థం ఏంటమ్మా? హైదరాబాద్ ఉంటుంది, అమెరికా ఉంటుంది. అంటే నేనేమంటున్నంటే మొత్తము మన జీవితంలో మనం దర్శించేది, మనం అనుభూతి చెందేది, అనుభవంలోకి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఎంటైర్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇంకేంటి, ఒకసారి యుద్ధంకి వెళ్తున్నారు, మీరు ఏం ఊహిస్తారు? యుద్ధంలో ఎవరైనా చంపుతారు, చనిపోతారు కొంతమంది, చంపుతారు కొంతమంది, అవి కూడా మీరు ఊహలో ఉన్నాయా? అందువలనే అర్జునుడి కురుక్షేత్రంలో చూపెట్టేటప్పుడు ఎంతోమంది కౌరవుల సేనలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ యొక్క కృష్ణుడి యొక్క ఆ విశ్వరూపం దూరిపోతుంటారు, చనిపోతుంటారు, నురగ అయిపోతుంటారు, నుజ్జు అయిపోతుంటారు. మీరు 11వ అధ్యాయం గీత చూశారనుకోండి, విచిత్రము. అక్కడ నుండే బ్రహ్మ పుడతాడు, అక్కడ నుండి విష్ణువు నాభి నుండి పుడతాడు, శివుడు పుడతాడు, మొత్తము రాక్షసులు, దేవతలు, కవులు, మునులు, పక్షులు, అనేక జంతువులు, స్థావరము, జంగమము, పంచభూతములు, నదులు, సముద్రాలు, నక్షత్రాలు, గ్రహాలు, అనేక వందల సూర్యులు ప్రకాశిస్తున్నటువంటి అత్యంత తేజోవంతమైనటువంటి ఆ యొక్క ఆత్మ ప్రకాశము, బ్రహ్మ ప్రకాశము అన్నీ కూడాను ఒకే దృశ్యం దర్శిస్తారన్నమాట. అందువలన దానికోసము ఆయన చేసినటువంటి ధర్మము, పుణ్యం ఆధారంగా ఆ విశ్వరూపం అనేది ఆ దృష్టి కలిగించడం అనమాట. మీకు నేను ధ్యానం చేయిస్తాను, విశ్వరూప దర్శనం ధ్యానం చేయిస్తా, అప్పుడు మీకు అర్థమవుద్ది, ఓహో ఇదే విశ్వరూపం అంటే మీకు కూడా అర్థమవుద్ది. మీకు ఇప్పుడు విశ్వరూప దర్శనం చేయిస్తా, అర్జునుడికి ఎలాగైతే శ్రీకృష్ణుడు చేశాడో కురుక్షేత్రంలో అలా చేయిస్తా. అందుకే విశ్వరూపం దర్శిస్తున్నంత సమయంలో అర్జునుడు భయపడ్డాడు. ఎందుకంటే అంతటి జ్ఞాన నిష్ట తత్వం కెపాసిటీ ఆయనకి ఇంక లేదు అప్పటికి. అందుకే భయపడి, బాబో దీన్ని నేను గ్రహించలేకపోతాను, నీవి ఇంకా ఆపండి, ఇక్కడ ఈ రేడియో ఆపండి అన్నాడు. ఆపిన తర్వాత ఏమైంది, మళ్ళీ ప్రశ్నలు అడగడం మొదలెట్టాడు. మీరు గుర్తుందో లేదు మీకు, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే అర్థం ఏంటి, విశ్వరూప దర్శనం చేసినంత మాత్రం జ్ఞానం అయిపోలేదు అర్థం. అలాగే యశోదమయ్యకు కూడాను అమ్మగారికి ఒక లీల, ఒక క్రీడ. తల్లితో ఆవిడికి ప్రేమ స్వరూపుని, యశోదమయ్య ప్రేమ స్వరూపుని కాబట్టి తల్లి అందు ఒక అనుగ్రహము, కృప, ఒక కటాక్షము కోసము తల్లికి కూడా ఒక విభూతి చూపెట్టాడు. ఆ విభూతి చూసినంత మాత్రానే తనలో ఉన్నటువంటి వాసనలు ఎన్నో నాశనం అయిపోతాయి. ఒక సత్సంగంలో విన్నారంటే ఎన్నో మీ యొక్క జన్మల నుంచి మీరు కూడగట్టుకున్నటువంటి వాసనలన్నీ నాశనం అవుతాయి, మీకు తెలీదు. ఒక్కసారి మీరు విన్నారంటే అన్ని పక్కన పెట్టి ఈ తత్వంలో మీరు ఉన్నారంటే మీరు ఒక ఋషులు, యోగులు ఎన్ని జన్మలను తపస్సు చేసుకుని, ఒంటికాలతో ఉండి తపస్సు చేసుకుని తపస్సుతో సమానం. ఇది జ్ఞాన యజ్ఞం, ఇది జ్ఞాన యోగ, అత్యంత పవిత్రమైనది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమేక విద్యతే అన్నారు గీతలో. అంటే జ్ఞానం కోసం, ఆత్మజ్ఞానానికి సమానంగా ఈ సృష్టిలో ఇంకా వేరేది ఏమీ లేదు అని చెప్పారు. ఆత్మజ్ఞానంతో సరిగా సమానంగా ఉన్నటువంటి వేరేది ఏమీ లేదు అని చెప్పారు. కాబట్టి ఈ విశ్వరూపం అనేది మనము అంటే యావత్తు సృష్టి అంతా కూడాను ఎలాగా, ఇప్పుడు సముద్రం చెప్పాను మీకు,
అంటే అలలు, తరంగాలు, కెరటాలు, బుడగలు, నురగలు అన్నిట్లో కూడా నీరు ఉన్నది అనే దృష్టిని అలలు విశ్వరూపము అని అర్థం. అన్ని నగల ఆభరణాల్లో బంగారం అనే దృష్టి మీరు చూస్తున్నారనుకోండి, అప్పుడు బంగారు విశ్వరూపం అని అర్థం. అన్ని ప్రాణుల్లో కూడాను చైతన్యంగా ఉన్న సత్తు, చిత్తు, ఆనంద స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ నేనే ఉన్నాను అంటే మీకు మొత్తం యావత్తు సృష్టి అంతా విశ్వరూప దర్శనం అనమాట. అమ్మా అర్థమైందా? అందుకే గీతలో ఏం చెప్పారంటే సర్వభూతస్థమాత్మానం. సర్వభూతస్థ అంటే హృదయస్థ, కంఠస్థ అంటే అర్థం ఏంటి? కంఠస్థం కంఠములో, కంఠము యందు, హృదయస్థ హృదయము యందు, సర్వభూతస్థ సర్వ ప్రాణులు యందు, సర్వ అంటే ఏంటి? మొత్తం సర్వభూతస్థం ఆత్మానం అంటే ఏంటి? అన్ని ప్రాణుల యందు నీ ఆత్మను దర్శించగలగాలి. సర్వభూతాని చ ఆత్మని, అన్ని ప్రాణులను నీ యందు దర్శించాలి. ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. భగవద్గీతలో అల్టిమేట్ సూత్రం అన్నమాట ఇది. సర్వభూతస్థమాత్మానం. సర్వభూతస్థ అంటే సకల మొత్తం ఉన్నటువంటి సృష్టిలో ఉన్న అణువను ఇసుక రేణువుతో సహా అన్నిట్లో కూడా నేనే ఉన్నాననే దృష్టి, విజన్. సర్వభూతస్థమాత్మానం ఒకటైంది కదా ఆఫ్. సర్వభూతాని చ ఆత్మని. ఆత్మని అంటే ఆత్మలో, ఆత్మలో సకల నామరూపాలు ఉన్న సృష్టి అంతా మీ ఆత్మలో చూడాలి, దర్శించాలి కళ్ళు మూసుకొని. అన్ని ఏ వస్తువు దర్శిస్తున్నా దాంట్లో నేనే ఉన్నాను అని విజన్ ఉండాలి. భూతములు యందు నేనే ఉన్నాను, సర్వభూతములు నా యందు ఉన్నాయి. అది ఇలాంటి విజన్ వస్తే ఏమవుతుంది? ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః అంటే ఆయన మహాయోగి, యోగీశ్వరుడు, యోగి పుంగవుడు, మహర్షి, బ్రహ్మర్షి, ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట కలిగినటువంటి జీవన్ముక్తులని అర్థం. ఇది తెలుసుకుంటే చాలు, దీనికి చేయడానికి ఏం లేదు. ఇదేమైనా రెసిపీ పట్టుకొని ఏమి అన్ని దీని తర్వాత క్రమంగా అన్నీ వేసుకొని ఈ పోపులు కూడా వేసి వంట ఉండేది కాదు కదా కూరలాగా ఆర్డర్లో వండాలని. ఇదంతా తెలుసుకోవడంతో పని అయిపోతుంది. మీకేమి ఇది బుద్ధికి సంబంధించినటువంటి యజ్ఞం. ఇది కాళ్ళు చేతుల పని కాదు. ఇది కాళ్ళు చేతుల పని అయితే బ్రహ్మాండం చేసేస్తారు మన వాళ్ళు, నడుము బిగించేసుకొని బెల్ట్లు కట్టుకొని. దాంతో చేసింది ఏముండదు. అందుకే మనకు అనిపిస్తుంది బయట ఈ యొక్క సిమెంట్ పని, ఇటుకల పని చేసేవాళ్ళు పెద్ద పని చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాం మనం. ఎందుకు? చెమటలకు ఎంత పని చేస్తుంది చూడండి. వాళ్ళేమో ల్యాప్టాప్ పట్టుకొని ఏసీ రూమ్లో కూర్చొని ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది మనకి. ల్యాప్టాప్ పట్టుకుని ఏసీ రూమ్లో చేసే పని కాలు చేతులు చేసే పని కాదు, అది బుద్ధితో చేసే పని. అంతే కదమ్మా. ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ మీద ఉంటాడు. బయట వాళ్ళకి ఏమో తెలుసా, కామన్ పీపుల్కి ఏం పనే పాటండి, ఆఫీస్కి వెళ్తారు, ఏసీ ఉంటారు అంతే. వాళ్ళకేమో లక్షల శాలరీలు, రోజంతా చెమట తీసి 500 వీళ్ళు 1000 రూపాయలు. వాళ్ళ దృష్టిలో ఇల్లు ఇటుకలు కాంక్రీట్ మోస్తున్న పని, మిగతాదే పని కాదు. ఇది నేను అంటే ఈ బ్రహ్మాండాన్ని అంతటా కూడా సృష్టించి పాలించి లయం చేస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం నేను అని తెలుసుకునే విధానం మీ బుద్ధి ద్వారా, మీ బుద్ధిని వాడి తెలుసుకొని బుద్ధి కూడా నేను కాదు అని బుద్ధిని డిస్మిస్ చేసి బుద్ధిని దాటెళ్ళి దీన్ని మీరు అందుకోవాలి. ఇది ఎంతటి గొప్పది చెప్పండి. ఎంతటి గొప్ప తపస్సు, జ్ఞాన తపస్సు. అందుకే ఈ జ్ఞాన తపస్సుకి బయట ఏదో పారాయణాలు జపాలు చెప్పేసి తీర్థయాత్ర చేసి అంత పని అయిపోయింది. నేను అన్నీ చేసాను అనుకుంటా. మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా అర్థమైందా మీకు? కాబట్టి ఈ విధంగా ఈ విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో ఇప్పుడు ధ్యానము ఒక 5 minutes చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ మనము 9వ శ్లోకము ఒకసారి చెప్పేద్దాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ధ్యానంతో క్లోజ్ చేస్తాను, ఓకేనమ్మా? 9వ శ్లోకం తీయండి ఒకసారి. యాక్చువల్గా సర్గస్థితి లయ అని ఉంది కదా, అక్కడ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే నేను ఈ మధ్యన భజన చేస్తుంటా. आवो महदेव आवो गुरुदेव दर्शन दीजो तुम हो जगत के दाता तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम हो शंकर रूपा
సృష్టి స్థితి లయ స్వరూప తుము హో, సృష్టి స్థితి లయ స్వరూప తుము హో, తుము హో అనాది రూప, आवो महादेव दर्शन दीजो, तुम हो जगत के दाత. కానీ ఆ సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఆ మహాదేవ్ ఏదైతే దేవునికి ఏదైతే పరమాత్మ శివ అంటున్నామో అది మీ హృదయంలో అంటే లబ్డబ్ కొట్టుతుంది కదా మన హృదయం ప్రతి ఒక్కరికి. ఆ కొట్టుకోవడానికి కూడాను ఆధారంగా ఉన్న చైతన్యమే శివ అని తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోవడానికి ఏంటి? గురువు మీకు సాయం చేయాలి. శాస్త్రం ఆధారంగా చెప్పే గురువు, బ్రహ్మ విద్య బోధించే గురువు. ఆ గురువు ఏం చేస్తాడు? అజ్ఞాన నాశక అంటే ఏంటి? నేను జన్మతగా మన అజ్ఞానం కట్టుకుంది మనకి. ఆ అజ్ఞానం వల్లే మీకు శరీరం వచ్చింది, అజ్ఞానం వల్ల మీకు శరీరం వచ్చింది. సో అజ్ఞాన నాశక శరణ సంరక్షక ఆత్మజ్ఞాన ప్రకాశ అంటే ఏదైతే ఆత్మ నేనని అనాది కాలంగా మరిచిపోయి జీవాత్మగా ఉంటూ పునరభిజననం పునర్మరణంగా చేస్తున్నావో చక్రంలో, ఆ అజ్ఞానాన్ని తొలగించి నీకు ఆశ్రయం ఇచ్చి ఈ ఆత్మ ఈ ఓంకారం ఏదైతే ఉందో నీ హృదయంలో ప్రకాశిస్తుంది నాయనా అని బోధించే ఆ గురువు దర్శనం కోసం మనము తహతహతహలాడాలి. అందువలన గురువే ఈశ్వర, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే అర్థం అది. మన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ అని ఊరికే చదివేస్తున్న శ్లోకాలు తప్ప దాని అర్థము సంబంధం లేదు, దానికి ఏమీ సంబంధం లేదు. అలా చదవమన్నా మనం చదివామంతే. ఎందుకు అందరూ చదువుతున్నా మనం చదువుతున్నాం అంటే అర్థం ఏంటి? ఏ ఈశ్వరుడు అంటే గురువు ఈశ్వరుడు వేరు కాదని అర్థం. అందుకే యస్య దేవే పరాభక్తి, యస్య దేవే పరాభక్తి అంటే యథా దేవే తథా గురవ్ అంటే ఈశ్వరుడు మీద అయితే మీకు ఎంతైతే గొప్ప శ్రద్ధాభక్తి ఉంటుందో అదే శ్రద్ధాభక్తి గురువు మీద ఉండాలంట. మనం ఎంతటి వారినే మీరు గమనించండి, వాళ్ళ హృదయంలో ఎక్కడో ఒక దగ్గర ఈశ్వరుడు కొంత గొప్పవాడు గురువు కంటే అని లోపల ఉంటుంది, బయటికి చెప్పపోయినా. బయటికి మీరు చెప్పక్కర్లేదు, ఎవ్వరు చెప్పక్కర్లేదు. మీరు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా వాళ్ళకి లోపల అంతరంలో హృదయం వెనక్కి వెళ్ళి చూస్తే బయటికి ఎంత గురువు గొప్ప అని చెప్పొచ్చు కూడా. వాళ్ళు ప్రసంగాలు కూడా ఇస్తారు, ఈశ్వరుడు కంటే గురువు గొప్ప అని చెప్తారు. కానీ దిగిపోయి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఆయనకు తెలుసు గురువుతో గురువు కానీ ఈశ్వరుడు అన్నట్టు ఉంటుంది. ఎందుకు? గురువుతో అవసరమైన గొడవ పెట్టుకుంటావు, నువ్వు ఈశ్వరుడితో ఏం పెట్టుకుంటావు గొడవ. కాబట్టి అందుకే ఏ వ్యక్తి అయితే ఈశ్వరుడికి గురువుకి భేదము ఇసుమంత అనువంతని చూడరో, ఈశ్వరుడే గురువుగా వచ్చాడని ఎవరైతే తెలుసుకుంటారో వారు గురువు దర్శనం ద్వారా ఈశ్వరు దర్శనాన్ని ఆత్మదర్శనంగా పొందుతారు. అందుకే అలాంటి అల్టిమేట్ గొప్ప భక్తులు శిష్యులు మొత్తము ఎంతటి వారైనా సరే ఇప్పుడు గురువు గొప్ప గురువుగా మనం ఎలా తెలుసుకుంటామంటే ఆయన కూడా ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడా లేదా దాన్ని బట్టి మనకు తెలుస్తుంది వాట్ ఈజ్ దిస్ గురువు అనేది. గురువు యొక్క క్వాలిఫికేషన్ నేను చెప్పనా మీకు సింపుల్గా, మీరేం ఎతకక్కర్లేదు. పలాయన గురువు అన్నారనుకోండి, ఇంతకీ ఈయన ఎక్కడైనా ఏదైనా గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడా లేదని ఒక తెలిసిందనుకో మీకు అర్థమైపోయింది. ఈయన ఎక్కడ శిష్యుడు లేడు, నీకు గురువు లేదు, ఈయన స్వయంభూ అన్నాడు అనుకోండి, ఏదో తేడా కొట్టింది, ఏదో మతలబు ఉందని అర్థం. అంతే కదమ్మా. కాబట్టి ఇప్పుడు ఇదయింది కదా. 9వ శ్లోకం. సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తయో వివిధా సర్వాః హాటకే కటకాధివత్. ఇది కూడా సేమ్ ఐడియా రిపీట్ చేస్తున్నారు. ఈ ఉదాహరణ కూడా ఇచ్చారు ఇందులో. ఈ ఉదాహరణ ఆల్రెడీ మీకు చెప్తూ వస్తూనే ఉన్నాను. అందువలన ఇది కూడా చాలా సులభంగా ఉన్నటువంటి శ్లోకము. వచ్చే వారం ఈ శ్లోకాన్ని మనము కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక 3 నుండి 5 నిమిషాల వరకు చిన్న విశ్వరూపం పైన ధ్యానం ఎలాగా అనేది చేస్తున్నాం. ఓం. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే స్థిరంగా నిలకడగా కూర్చోండి.
కూర్చున్న తరువాత నిటారుగా, అంటే మీ శరీరము, మీ మెడ, శిరస్సు ఒకే లైన్లో నిటారుగా ఉండేటట్లు ఉంచవలను. అదే విధముగా నెమ్మదిగా కనులు మూసుకొని ఉండవలను. వదులుగా లూజుగా ఉండాలి, టైట్గా బిగించకూడదు కనులు. అదేవిధంగా మీ యొక్క చేతులు మీ ఎడమ చేయి పైన కుడి చేయి కానీ, అదేవిధంగా మీ మోకాల పైన చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటన వేలు కలిపి మిగతా వేలుని ఫ్రీగా విడిచిపెట్టడం. అలాగే మీ పెదవుల పైన ఒక ప్రసన్నతతో, ఒక చిరునవ్వుగా, ఒక ప్రసన్న వదనంగా ఉండే అనుభూతిగా ఉండవలను. ఇప్పుడు మీరు మనస్సు నుండి ఎటువంటి ఆలోచనలు కానీ సంకల్పాలు కానీ లేకుండా అన్నీ కూడాను యూ జస్ట్ రెనౌన్స్డ్, అంటే అన్నీ విడిచిపెట్టేశారన్నమాట. శాంతంగా ఉంది మనస్సు, అట్టర్ సైలెన్స్, నిశ్శబ్దం. మీ హృదయం నుండి ఒక స్పందన, అన్నీ క్లోజ్ అయినప్పటికీ నేను, అహం అంటే నేను ఉన్నాను అనే ఒక స్ఫురణ మాత్రము ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. నేను శుద్ధమైన కేవలము నేనుగా, ఆ నేను అనేదే సర్వానికి ఆధారము, అధిష్టానము. ఆ నేను నుండే వాసనలుగా ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతే జరిగిందో సత్వ రజ తమ గుణముల ద్వారా ఆకాశం మీ నుండే ఏర్పడినది. ఆకాశం మీ నుండే ఏర్పడినది. అంటే మీరే ఆకాశముగా వ్యక్తమై ఉన్నారు. అదేవిధంగా మీరు ఆకాశము ద్వారా, ఆకాశము నుండి వాయువుగా ప్రకటమై ఉన్నారు. మీరే త్రిగుణముల నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్నిగా ప్రకటమై ఉన్నారు. మీ నుండే సర్వం జలమయం ప్రకటమయ్యింది. తద్వారా భూమండలముగా మీరే ప్రకటమై ఉన్నారు. మీ పాదముల నుండి సీటు భాగం అంతా ఈ భూమిగా వ్యాపించి ఉన్నారు. ఆ పైన బ్లాడర్, పొత్తి కడుపు భాగమంతా జలమయం, ప్రపంచములో ఉన్న జలమయంగా వ్యాపించి ఉన్నారు. ఆ పైన నాభి బొడ్డు భాగములో జఠరాగ్నిగా, అగ్నితత్వంగా వ్యాపించి ఉన్నారు. ఆ పైన లంగ్స్, ఊపిరితిత్తులు వాయుతత్వంగా వ్యాపించి చెలిస్తున్నారు. సృష్టి అంతా మీరే. ఆ పైన థ్రోట్ భాగములో, గొంతు భాగములో ఖాళీ ప్రదేశమంతా ఆకాశంగా వ్యాపించి ఉన్నారు. మీలోనే నేత్రములు
నక్షత్రములు గ్రహములుగా సూర్యచంద్రులుగా ఉన్నారు, ప్రకాశిస్తున్నారు. చెవులు దిక్కులుగా ఉన్నాయి. వెంట్రుకలు అడవులు వృక్షాలుగా ఉన్నాయి. ఇంద్రియములలో దేవతలు ఉన్నారు. మనస్సు ఇంద్రగా ఉన్నారు, దేవత రాజు ఇంద్రుడిగా ఉన్నారు. బుద్ధి బృహస్పతి దేవత ఉంది. నేను అనే అహంకారం రుద్రుడు ఉన్నారు. గుర్తు చేసుకునే మెమరీగా విష్ణు ఉన్నాడు. నాసికా రంధ్రములుగా అశ్విని కుమారులు ఉన్నారు. నాలుగు పైన వరుణుదేవుడు ఉన్నాడు. నర్వస్ నరాలలో బ్లడ్ నదులుగా ప్రవహిస్తున్నది. ఎముకలు పర్వతాలుగా నిఠారుగా ఉన్నాయి. చేతులుగా ఇంద్రుడు బలంగా ఉన్నాడు. పాదములుగా విష్ణు ఆధారంగా ఉన్నాడు. మలం విసర్జించే స్థానంలో యమధర్మరాజు ఉన్నాడు. మూత్రం విసర్జించే స్థానంలో ప్రజాపతి బ్రహ్మ ఉన్నాడు. లోపల గెలాక్సీ నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి. రాళ్ళు భూమి మొత్తం వ్యాపించి ఉన్నది. చెట్లు అడవులు కీటకములు పక్షులు జంతువులు పశువులు మనుష్యులు ఈలోనే మొత్తం సంచరిస్తున్నాయి. సముద్రములు ఖండములుగా ఉన్నాయి. దేశములుగా విభజించి ఉన్నాయి. ఎడారులు పర్వతాలు మంచు కొండలుగా ఉన్నాయి. దేశము రాష్ట్రములుగా విభజించి ఉన్నది. పరిశ్రమలు వ్యవసాయం చేస్తున్నారు. కార్మికులు కర్షకులు ఉద్యోగులు రైల్వేస్ బస్ స్టాండ్లు ఓడరేవులు దేవాలయాలు చర్చిలు మాస్కులు సినిమా హాళ్ళు మార్కెట్ ప్లేసులు బజార్లు స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ సర్వము నిర్మితమై ఉన్నాయి. అన్నీ కూడా మీలోనే ఉన్నాయి. యావత్ సృష్టి అంతా మీ నుండే ఉద్భవించినది. మయ్యేవ సకలం జాతం అంటే మయ్యేవ అంటే నాలోనే మొత్తం యావత్తు సృష్టి అంతా కూడా పుట్టినది. మయి సర్వం ప్రతిష్ఠితం నాలో పుట్టినటువంటి యావత్తు సృష్టి అంతా కూడా నాలోనే స్థిరంగా ఉన్నది. మయి సర్వం లయం యాతి నాలోనే లయమవుతున్నది. ఎలా అంటే సముద్రము నుండే అలలు కెరటములుగా పుడుతూ సముద్రములోనే ప్రవహిస్తూ సముద్రంలోనే కలిసే విధముగా నాలోనే కలుస్తున్నవి. నా స్వప్నంలోనే నేను స్వప్నం క్రియేట్ చేస్తూ స్వప్నంలో నేను సంచరిస్తూ సుఖదుఖములు అనుభవిస్తూ మళ్ళీ నాలోనే స్వప్నం కలుపుకుంటున్నాను. అదే విధముగా యావత్ సృష్టి అంతా నా నుండే పుట్టినది, నాలోనే ఉన్నది, నాలోనే కలుస్తున్నది. అంటే
ఈ జగత్తుని సృష్టిస్తున్న నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ సృష్టిని కాపాడుతున్నది నేనే అంటే అహం విష్ణు, నేనే విష్ణు. ఈ సృష్టిని నాలో కలుపుకుంటున్నాను అంటే అహం శివ, నేనే శివ. నా స్వరూపమే చిదానంద రూప. శివోహం, నేనే శివ. శివోహం, నేనే శివ. శివోహం, నేనే శివ. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కన్నులు తెరవగలను. దిస్ ఈజ్ విశ్వరూప ధ్యానం. దీన్ని విశ్వరూప ధ్యానం అంటారు. ఇది నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఉదయము సాయంత్రం ఒక 5 నిమిషంలు తీసుకొని ఒక 6 months ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో యావత్ సృష్టి అంతా కూడాను నా స్వరూపమే అనే ఒక అనుభూతి కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. అప్పుడు మీరు ఒక ఇంటికే ఒక తల్లిగా జననిగా ఉన్న మీరు జగజ్జననిగా పరిణితి చెందుతున్నారు అని అర్థం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.